నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. మొత్తానికి హైదరాబాద్ లింక్ ఎస్టాబ్లిష్ అయింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పరిశోధనలో తేలింది ఏంటంటే 4 ప్రాంతాల నుంచి టెలిఫోన్ సిగ్నల్స్ ఈ మొత్తానికి అనుమానిత ఉగ్రవాదుల్లో ఒకళ్ళతో కనెక్ట్ అయి ఉన్నట్టు అవన్నీ కూడా ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తోంది అండ్ ఎన్ఐఏ బృందం ఈరోజు మధ్యాహ్నానికి ప్రత్యేక బృందం, ఎన్ఐఏ ఆల్రెడీ ఉన్నది హైదరాబాద్లో, ప్రత్యేక బృందం హైదరాబాద్కు చేరుకుంటోంది. 4 ప్రాంతాలు దబీర్పురా, అలాగే కిషన్బాగ్, ఓల్డ్ మలక్పేట్, బిఎన్ రెడ్డి నగర్ కాలనీ, నగర్ శివార్లు, ఈ 4 ప్రాంతాలకి సిగ్నల్స్ వెళ్ళాయి వాళ్ళ అనుమానిత ఉగ్రవాదుల ఫోన్ల నుంచి. సో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడున్నారు? పిల్లర్ నెంబర్ 130 నుంచి పిల్లర్ నెంబర్ 178 మధ్య సిగ్నల్ తగిలినట్టుగా ఎయిర్పోర్ట్ హైవే, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే తగిలినట్టుగా ప్రాథమిక సమాచారం, అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. ఓవైసీ గారు ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం మమతా బెనర్జీ గారు మాట్లాడింది కూడా మనం చూద్దాం. అలాగే భారతదేశం నిన్న రాత్రి ఒక అద్భుతమైన ప్రకటన చేసింది. పాక్తో ఉన్న దౌత్య సంబంధాలన్నీ రద్దు చేసుకుంటున్నట్టు పాకిస్తాన్ హైకమిషనర్ని దేశం విడిచి వెళ్లాల్సిందిగా కూడా ఆదేశించింది. వీసాలన్నీ రద్దయినాయి అండ్ భారత్లో ఉన్న పాకిస్తాన్ పౌరులు ఉన్న పళంగా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. సో ఇది ఆ అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలు కూడా రిలీజ్ అయినాయి అండ్ ఆల్రెడీ ఛాయాచిత్రాలు. అండ్ చాలా గట్టి వర్క్ చేసింది, ఎన్ఐఏ రంగంలోకి దిగింది, జల్లెడ పడుతోంది హైదరాబాద్ని. సో మిగిలిన చాలా అంశాలు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఫరూక్ షుబ్లీ గారు, ఏపీ మైనారిటీ హక్కుల సంఘం ప్రతినిధి, అలాగే బషీర్ అహ్మద్ గారు, ఇండియన్ ముస్లిం లీగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు. నమస్కారం బషీర్ అహ్మద్ గారు. అండ్ శంకరోళ్ళ రవికుమార్ గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, వారికి కూడా నమస్కారం. మిగిలిన వాళ్ళు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. సో బషీర్ అహ్మద్ గారు, లింక్ ఎస్టాబ్లిష్ అయింది దబీర్పురా, కిషన్బాగ్, బిఎన్ రెడ్డి నగర్ కాలనీ. అండ్ అలాగే ఇది స్పెసిఫిక్గా అయితే కిషన్బాగ్ సిగ్నల్ అయితే 130, పిల్లర్ నెంబర్ 130 నుంచి 178. హోప్ యూ హ్యావ్ ఐడియా అబౌట్ ది టోపోగ్రఫీ అండ్ జియోగ్రఫికల్ కండిషన్స్ ఆఫ్ హైదరాబాద్. కిషన్బాగ్ కిందకు వస్తుంది ఆ ప్రాంతం. సో ఇది దాంతోపాటు పాకిస్తాన్తో ఉన్న దౌత్య సంబంధాలన్నీ రద్దు చేసుకుంది, ఉన్న పళంగా దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది. నిన్న పొద్దున్నుంచే అండి వాట్సాప్ గ్రూపుల్లో సుభాషితాలు తిరుగుతున్నాయి, ఉగ్రవాదానికి మతం లేదు. కానీ పట్టుబడ్డ ఉగ్రవాదులు మాత్రం వాళ్లే. మరి మతం వాళ్ళని డిజోన్ చేసుకుంటుందా? ఎందుకంటే మానవత్వం వర్సెస్ ఉగ్రవాదం నిన్న జరిగిన పోరాటంలో. ఎట్ ద సేమ్ టైం నేను చాలా బోల్డ్గా చెప్తున్నాను, 10-15 మంది ప్రాణాలు కాపాడిన హుస్సేన్కి సలాం. ఆయన ప్రాణాలు అర్పించాడు కాశ్మీర్లో, ఒక యువకుడు ఆ ప్రాంతంలో ఉన్న. మనం అతని త్యాగాన్ని కూడా గుర్తు చేసుకుందాం. అమరులైన వాళ్ళ కుటుంబాలకి సానుభూతి ప్రకటిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ దాదాపు 10-15 మందిని కాపాడిన హుస్సేన్కి కూడా నివాళులు. అదే స్థాయిలో ఎంటైర్ భారత్ సెల్యూట్ చేస్తోంది బషీర్ అహ్మద్ గారు. నిన్న ఈ పహల్గామ్ మృతులకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ, హింసాత్మక ఈ సంఘటనలు ఎవరు చేసినప్పటికైనా సరే, అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కావచ్చు లేదా ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత ఉగ్రవాదం కావచ్చు, ఈ రెండింటిని కూడా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవంగా ఏంటంటే మీరు చెప్పిన విధంగా సుభాషితాలు కాదు, వాస్తవం ఏంటంటే సుభాషితాలే ఉగ్రవాదానికి మతం లేదు, సుభాషితమే. పొద్దున 6ంటికి వాట్సాప్, ఒక్క నిమిషం రవికుమార్ గారు, పొద్దున 6ంటికి వాట్సాప్లో తిరుగుతుంటుంది ఉగ్రవాదానికి మతం లేదు. మరి పట్టుబడింది ఎవరు? ఎక్యూజ్డ్ ఎవరు? కల్ప్రిట్ ఎవరు? మాట్లాడాలి అది కూడా. అండ్ ఒకసారి మనం మాట్లాడే ముందు ఒకసారి ఆవిడ పేరేంటండి, మమతా బెనర్జీ అని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా చేస్తుంటుంది. ఆవిడ వాచాలత్వం కూడా ఒకసారి చూద్దాం అక్కడ. పీసీఆర్ ఒక్క నిమిషం, మమతా బెనర్జీ ఏం మాట్లాడారో చూద్దాం. ఆవిడకి ఓట్లు కావాలి, ఆవిడ విచ్చలవిడిగా ఎలా రచ్చగొట్టే విధంగా మాట్లాడింది చూడండి ఒకసారి. बीजेपी का अगर तुम लोग मदद करोगे कोई, तो अल्लाह का कसम आप लोगों को कोई माफी नहीं करेगा, हम तो माफी नहीं करेंगे। हे लड़ाई में
हम लड़ाई करेंगे, हम लड़ेंगे, हम लड़ेंगे नहीं। जो काफिर है, जो कापुरुष है, वो डरते हैं, वो मरते हैं। जो लड़ते हैं, वो जिंदा रहते हैं। हमको जो राइट, मर्जी हो। अल्लाह को कसम, కాఫీర్ లోగం డర్తే హై, విగ్రహారాధకులు భయపడి పోసుకుంటారట. ఆవిడ చెబుతోంది. మనం ఏ దేశంలో ఉన్నామో అర్థం కావట్లా బషీర్ గారు. బీజేపీని ఉరికిచ్చి కొట్టండి, నో ఇష్యూ, బట్ యూ షుడ్ నాట్ బ్లేమ్ ది కంట్రీ. విగ్రహారాధకుల్ని ఏం చేస్తారండి? భయపడతారా? ఆవిడని చూసి భయపడాలా? పోసుకోవాలా? ఏం మాట్లాడుతున్నారంటే కాఫిర్ అంటే విగ్రహారాధకులు అని చెప్పి ఎవరు చెప్పారు మీకు? మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు చెప్పుకుంటూ వస్తుంటారు కదా, మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు చెప్పుకుంటూ వస్తారు. అంటే తాపకోసారి డెఫినేషన్ మారుతుందా? అంటే మీరు మీ కన్వీన్స్ ప్రకారం చెప్తున్నారు కదా. ఎవరు? నేను అదే చెప్తున్నా, బీజేపీతో మీకు ఏమైనా తేడా పడా ఉంటే ఉరికిచ్చి కొట్టండి, బీజేపీని ఉరికిచ్చి కొట్టండి, బట్ విగ్రహారాధన జోలికి మీరు రావాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఉన్నప్పుడు, ఈ దేశంలో అన్నం తింటున్నప్పుడు, ఈ దేశం మీద ప్రమాణం చేసి ఇక్కడ జీవిస్తున్నప్పుడు మీరు యువర్ లాయల్టీ షుడ్ బి టువర్డ్స్ నేషన్ ఫస్ట్. నేషన్ ఫస్ట్. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని నమ్మాలి అనే భావన లేని, అసలు దేవుడు లేడు అని చెప్పేవాడు కాఫిర్ అవుతాడు. అంటే ఆమె ఏం చెప్తుంది? దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు కాఫిర్లు అవుతారని చెప్పింది తప్పనిచ్చి ఓన్లీ నాన్ ముస్లిం కాఫిర్ అవుతారనే అర్థంలో అని చెప్పలేదు. ఒక విషయం. ఇంకా రెండో విషయం, రాయండి సుభాషితాలు, బషీర్ అహ్మద్ సుభాషితాలు అని పబ్లిష్ చేయండి. మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు రాసుకొని పబ్లిష్ చేసి పంచండి. మాకు ఉర్దూ రాదు కదా, తెలుగులో రాసి పంపించండి. మీకు తెలుగు వచ్చు కదా. అది ఉర్దూ పదం కాదండి, అది అరబీ పదం. మాకు రాదు కదా, మేము ఏంటంటే అజ్ఞానంలో పెట్టాడుతున్నాం, మాకు రాదు. మీరు పబ్లిష్ చేసి పంచండి, మేము అందరం నేర్చుకుంటాం, మేమందరం నేర్చుకుంటాం. ఇలాంటి వాళ్ళు మన ముఖ్యమంత్రులు, ఇలాంటి వాళ్ళు మన ముఖ్యమంత్రులు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ షీ హ్యాస్ ఎనీ డిఫరెన్సెస్ విత్ బీజేపీ ఆర్ షీ వాంట్స్ టు ఫైట్ విత్ బీజేపీ, లెటర్. కావాలంటే బీజేపీని ఉరికిచ్చి కొట్టమంటున్నాం వెస్ట్ బెంగాల్ నుంచి, ఒక్క సీటు కూడా గెలవకుండా. బట్ మతం జోలికి వస్తుంది ఆవిడ, అల్లాకి కషం అంటోంది. విన్నారా? మళ్ళీ వినిపించమంటారా? నేను విన్నాను. అల్లాకే కసం అనేది అది ఊత పదం, చాలా మంది వాడుతూ ఉంటారు. కన్వీనియన్స్, మీరు మాట్లాడితే వాడింది, మాట్లాడితే ఊత పదం పక్కన పెట్టేటట్టయితే, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా మతపరమైన విభజనని తీసుకొచ్చి చాలా సార్లు అత్యంత దిగజారిపోయి మాట్లాడిన విషయం ఉన్నాయి. అమెరికాలో ఉన్నటువంటి టైమ్స్ పత్రిక ఏం చేసిందండి, ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ డివిజన్ అని చెప్పి ఆయన ఫోటోతో పాటుగా ఒక ముఖ చిత్రాన్ని వేసి పత్రికని విడుదల చేసిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అమెరికాలో అంతర్జాతీయంగా ఏం చేసిందో కూడా మనం, అంతర్జాతీయ సమాజంలో ఆయన మీద ఎలాంటి ఇది ఉన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దానికన్నా ముందు ఇంకోటి చెప్పమంటారా? ఆయనకి వీసా కూడా నిరాకరించింది 2000 ఆ డికేడ్లో. నేను అది కూడా చెప్తా, మీరు అది మర్చిపోయారేమో. నేను మీ కోపాలు, మీ పగలు, మీ కక్షలు ఏమన్నా మోడీతో ఉంటే తేల్చుకోండి, దేశంతో కాదు. ఇప్పుడు మోడీ చేసిన తప్పుడు పనులను మాట్లాడితే అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడామని చెప్పేసి మీరు ఎలా భావిస్తున్నారు? దేశం వేరు. నేను మళ్ళీ చెప్తున్నా, మోడీతో ఉన్న పంచాయతీ ఉంటే మీరు తేల్చుకోండి అంటున్నా. రైట్ సార్, నేను ఒకే ఒక విషయం చెప్తాను. బషీర్ గారు ఒకే ఒక విషయం. సో ఇప్పుడు నిన్న ఇంత చేడు జరిగింది. ప్రపంచంలో ఉన్న వరల్డ్ ముస్లిం లీగ్ వాళ్ళు దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దైర్ సాలిడారిటీ అండ్ సపోర్టెడ్ ఇండియా. మొత్తం గొప్ప గొప్ప దేశాల నుంచి ప్రతినిధులందరూ కూడా మాట్లాడారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మాట్లాడాల. బషీర్ అహ్మద్ మాట్లాడచ్చు, షుబ్లీ గారు మాట్లాడచ్చు. షుబ్లీ గారు ఏంటంటే రామనవమికి ఇది వేస్తారు, శుభాకాంక్షలు చెప్తారు. ఆయన ఒక్కడనే చూశాను నేను ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. నేను ఐ గో ఆన్ రికార్డ్. అలాగే మీరు రామనవమికి వెళ్ళి ముత్యాల తలంబ్రాలు ఇస్తారు బషీర్ అహ్మద్ గారు. ఈ 2 హాస్పిటల్లో మిమ్మల్ని చూస్తున్నా. ఏది ఈ జనరాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు ఇంత ఉగ్రవాదానికి 26 మంది బలయ్యారు, ఒక నేపాల్ పౌరుడు కూడా బలయ్యారు. నేననేది ఎక్కడైనా స్పెషల్ ప్రేయర్స్ ఆఫర్ చేశారండి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ? క్రిస్టియన్స్ కొవ్వొత్తుల ర్యాలీ చేశారు దేశవ్యాప్తంగా. మసీదులో, ఇప్పుడు మసీదులో జరిగే వాటిని దేనిని కూడా ప్రార్థన జరుగుతున్నప్పుడు, నమాజ్ జరుగుతున్నప్పుడు మసీదుకు ఉన్న సిస్టమ్ ఏంటంటే దాన్ని వీడియోగ్రఫీ తీసి చూపించే సిస్టమ్ మసీదుకి లేదు. అది గుడికి ఉంది, చర్చికి ఉంది, మసీదుకి లేదు. కాబట్టి మసీదుల్లో ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు. అలానే మీరు ఒక మాట చెప్తున్నారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఖండించింది అంటే తీవ్రంగా ఖండించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
మాకు సంబంధించిన ఈ శ్రేణులన్నీ రోడ్డుకెక్కాయి, శాంతియుతంగా ఉండాలి, ఇది ఉగ్రవాద చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ప్రదర్శనలు చేసిన విషయం కూడా ఉంది. కేవలం ఇప్పుడు ఈ కాశ్మీర్ లో జరిగిన 26 మందికి సంబంధించిన ఊచకోతే కాదు, మణిపూర్ లో జరిగిన దాన్ని కూడా మేము వ్యతిరేకించాం. మణిపూర్ లో జరిగిన దాన్ని కూడా వ్యతిరేకిస్తూ కూడా ప్రదర్శనలు చేశాం. మణిపూర్కి కూడా వెళ్ళి రావడం కూడా జరిగిన విషయాన్ని నేను మీకు స్పష్టం చేస్తున్నాను. అయితే నేను మీ ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక టెర్రరిజానికి ఉగ్రవాదానికి మతం అనేది ఉండదు. చెప్పకండి సార్, ఏంటో నవ్వుతారు, ఎవరన్నా నవ్వుతారు. వాట్ హీ హాస్ క్లెయిమ్డ్, నేను సిగ్గు విడిచి చెప్తున్నాను, ఈ ప్లాట్ఫామ్ నుంచి ప్యాంట్లు చించి చెక్ చేసి ఫలానా అని నిర్ధారించుకుని చంపారు. దాన్ని ఏమంటారు సార్? అది రాంగ్. దాన్ని ఏమంటారు? సోషల్ మీడియాలో అది జమ్మూ కాశ్మీర్ ఒమర్ అబ్దుల్లా గారి ప్రభుత్వం నిర్ధారించి చెప్పింది. ఒమర్ అబ్దుల్లా గారి ప్రభుత్వం నిర్ధారించి చెప్పింది. వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్లు చూడండి. వెంట్రుక వాసిలో చావు నుంచి తప్పించుకుంటున్న వాళ్ళ స్టేట్మెంట్లు చూడండి. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఎక్కడో దూరం నుంచి మేము కూర్చుంటే టప్ 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 అని శబ్దాలు వచ్చాయి, కాల్పులు జరుగుతున్న శబ్దాలు వచ్చాయి, కాల్చిన వ్యక్తులు కూడా కనబడలేదు, మేము బ్రతికి బయటపడ్డామనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అలానే అందులోంచి తప్పించుకుని బయటకు వచ్చిన వ్యక్తులు, తప్పించిన వ్యక్తులు కూడా చెప్పారు. వాస్తవంగా చూసేటట్టయితే మనం బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 10-11 సంవత్సరాల నుంచి చూసేటట్టయితే కనుక, పుల్వామా దగ్గర నుంచి మనం తీసుకునేటట్టయితే కనుక, ఎలక్షన్లు వచ్చే ముందు ప్రతిసారి ఇలాంటి టెర్రరిస్ట్ దాడులు జరగడం మనం గమనిస్తూనే ఉన్నాం. మరి పుల్వామాలో ఇంత దాడి జరిగింది, ఆర్డీఎక్స్ ఇండియాలోకి ఎలా వచ్చింది, ఇంతమంది ఎలా చనిపోయారు? జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన గవర్నర్ గతంలో చేసిన మాలిక్ గారు ఆయన స్పష్టంగా చెప్పాడు, దీని వెనుక ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన హస్తం ఉంది, వాళ్లే చేయించారు, ఎన్నికల కోసం చేయించారని చెప్పి ఆయన ఆరోపణ చేస్తే, దాని మీద ఏ విధమైనటువంటి పరిశోధన జరిగిందా? దాన్ని ఏదైనా లోతుగా పరిశీలించారా? పరిశీలించలేదు, పరిశోధన కూడా జరగలేదు. అసలు ఈ రోజు కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇది కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి ఇది పూర్తి వైఫల్యం. రాబర్ట్ వాద్రాకి బషీర్ అహ్మద్కి పెద్ద తేడా లేదు. ఉగ్రవాదం తగ్గిపోతుందని నేను ఒక విషయం చెప్తాను. బషీర్ అహ్మద్ గారు, రాబర్ట్ వాద్రాకి బషీర్ అహ్మద్కి పెద్ద తేడా లేదు. అచ్చం ఆయన ఎలా మాట్లాడాడో, లేకపోతే ఆయనకి మీరే స్క్రిప్ట్ పంపించారో తెలియదు, లేకపోతే ఆయన ఏమన్నా మీకు పంపించారు, ఇద్దరు ఒకేలా మాట్లాడుతున్నారు. మోడీకి ఇది మైనారిటీల హెచ్చరికట. ఈ దేశంలో ఉండి లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడే రాబర్ట్ వాద్రా మాట్లాడతాడు, అదే లైన్ ముస్లిం లీగ్ కూడా తీసుకుంటుంది. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. దేర్ ఆర్ అదర్ స్పీకర్స్ ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శుభ్లీ గారి దగ్గరికి వెళ్దాం. శుభ్లీ గారు, ఆయన ఒక సందేశం పంపించారు. ఆ సందేశం ఏంటంటే, మీరు కూడా చూడొచ్చు, ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు నివాళులు అర్పిస్తూ సాలిడారిటీ ఆ కుటుంబాలకి, శుభ్లీ గారిని మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలుపుతున్నా. కాస్త బోల్డ్గా బయటకు వచ్చి డెమోక్రటిక్గా ఆలోచిస్తున్న మీ బోటోళ్ళు ఇంకా రావాలి, బయటికి రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం శుభ్లీ గారు మీతో మాట్లాడేది ఏంటంటే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ నలుగురిలో 3 పాకిస్తాన్ నేషనలిస్ట్, ఒకతను ఇండియన్ నేషనలిస్ట్, హ్యావింగ్ క్లోజ్ కనెక్షన్స్ విత్ దబీర్పురా, ఓల్డ్ మలక్పేట్, సంతోష్ నగర్ కాలనీ, బిఎన్ రెడ్డి నగర్ అండ్ మిగిలిన కొన్ని పాత బస్తీలోని కొన్ని కిషన్ బాగ్, వీటితోటి. సో ఉగ్రవాదానికి మతం లేదు. నేను మళ్ళీ అక్కడికే వస్తా. ఉగ్రవాదానికి మతం లేదు. నేను మీరనే మాటతో పాటు మీకన్నా ఎక్కువ గొంతు పెట్టుకొని నేను మాడతా. మరి వీళ్ళందరూ ఎవరండి? శ్రవణ్ గారు, మీకు ప్యానలిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. అదేవిధంగా మీ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారాలు తెలియజేస్తూ, పాయింట్ ఎటు తిరిగినా కానీ అల్టిమేట్ గా అక్కడికే వస్తున్నాం. మనం ఏదైతే మతం ఉందో ఆ మతం దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాం. ఈ మతం యొక్క ప్రస్తావన ఎక్కడైతే మొదలవుతుందో, కాల్చింది ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ముస్లింలు కాబట్టి ఆ ముస్లిం అన్న ప్రస్తావన కాల్చిన వాళ్ళ దగ్గరికి వస్తుంది. కానీ అదే కాపాడటానికి ఎవరైతే ప్రయత్నం చేశారో, మీరు ఇందాక చాలా ఓపెనింగ్ రిమార్క్స్ లోనో దేంట్లోనో మీరు చెప్పారు, నేను విన్నాను. నిన్న కూడా నేను దాని గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. ప్రాణాలు అర్పించింది ముస్లిం. కానీ ఇక్కడ చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాం. నేను అది కూడా చెప్తున్నాను సార్, మీరు చెప్పారని చెప్పి నేనే చెప్తున్నాను. కాల్చిన వాడిలో కనిపించినటువంటి మతము
బుల్లెట్లు కాల్చిన వాడిలో కనిపించినటువంటి మతము ఏదైతే ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వాడిలో ఆ మతం ఎందుకు కనిపించట్లేదు అనేదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది సార్. ఇప్పుడు వాడు ఎవడో జిప్పులు విప్పి ఓపెన్ చేసి చూసాడా, లేకపోతే ఇదా, లేకపోతే అదా అని ఓమర్ అబ్దుల్లా గారికి ఫోన్ చేసి కనుక్కోండి. నేను చెప్పే దాని మీద మీకు నమ్మకం లేదు, డైరెక్ట్లీ కాల్ ఓమర్ అబ్దుల్లా, లేదా ఇద్దరం కలిసి వెళ్దాం, ఓకేనా? అవసరం లేదు. నా కాశ్మీర్ తో మీకన్నా ఎక్కువ అనుబంధం ఉంది, మీకన్నా ఎక్కువ అనుబంధం నా కాశ్మీర్ తో ఉంది. లాట్ ఆఫ్ మెనీ ఫ్రెండ్స్. వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఆ వీడియోలో ఒక లేడీ చాలా క్లియర్ గా ఆ మాటను చెప్తుంది, ముస్లిమా కాదా అని చెప్పేసి నిర్ధారించుకుని మరీ కాల్చారండి అని చెప్పేసి. నంబర్ 1. నంబర్ 2, నిన్నటి నుంచి అది ఒక వీడియో వస్తే అనేకమైనటువంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ రోజున మీరు చూస్తే కనుక అనేకమైనటువంటి నాన్ ముస్లిం బ్రదర్స్ ఈ రోజున మేము మమ్మల్ని కాశ్మీరీలు కాపాడారు, అక్కడ ఎవరు కూడాను సెక్యూరిటీ లేదు, మమ్మల్ని వీళ్ళు కాపాడారు అని చెప్పేసి ముస్లిం సమాజానికి బాసడగా నుంచుంటున్నారన్న సంగతి మనం మర్చిపోకూడదు వాస్తవన్ గారు. నంబర్ 2. మీకన్నా ముందు చెప్పింది నేను, మీరు అది మర్చిపోవద్దు. నేను మీకు అదే చెప్తున్నాను సార్, మీరే చెప్తున్నారు. మళ్ళా తీసుకొచ్చి ఆ క్వశ్చన్ ని వాళ్ళు అక్కడే తీసుకొచ్చి మీరు అంటుంటున్నారు. నేను ఒకటి అడుగుతానండి, డూ యూ డిజోన్ ఆల్ ద కల్ప్రిట్స్? ఆ ముష్కరులందరినీ మీరు డిజోన్ చేసుకుంటారా? గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు. దే ఆర్ స్టూపిడ్స్ అండి. వాళ్ళని కాల్చి చంపాలి అంటాను, వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలంటాను. వాళ్ళ మీద వాళ్ళు ఏదైతే దేశానికి వాళ్ళు చెందిన వాళ్ళు ఉన్నారో. డూ యూ డిజోన్ అంటున్నారు. మేము ఎప్పుడైనా సరే ఉగ్రవాదుల్ని ఓన్ చేసుకున్నామా? వీళ్ళని మేము ఓన్ చేసుకున్నామా? ఇప్పుడు డిజోన్ చేసుకోవాలి, సందర్భం వచ్చింది. ఓకే, మీరు అడిగారు కాబట్టి మీకోసం పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. జనరల్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వారి వెటకారం, వారి వ్యంగ్యం కూడా ఒకసారి చూద్దాం. अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी न भूलें. Our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there, that we are two nations, we are not one nation. So because of that our forefathers they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country, and we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan, and don't forget to narrate the story of Pakistan to your next generation, so that their bond with Pakistan, it never weakens. Whether it is the 3rd generation or the 4th generation or the 5th generation, they know that what Pakistan is for them. రవికుమార్ గారు, ఎస్పీ సాహెబ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వారి దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రవికుమార్ గారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ మాట్లాడింది చూశారు, అలాగే అదే భావజాలంతో ఉన్న మమతా బెనర్జీ గారు మాట్లాడింది చూశారు. ఇంకా ఆవిడ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు, అల్లాకి కుషం అని చెప్పేసి బెంగాలీ యాసలో మరీ మాట్లాడింది ఆవిడ. సో మీకు ప్రత్యేకంగా మళ్ళీ చెప్తా, ఐ రీటరేట్, మీకు అంటే బీజేపీకి, మోడీకి మైనారిటీల హెచ్చరిక, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, కాశ్మీర్ అనేది మెడ పక్కన ఉండే ఒక నరం, అది కోసేసామంటే ప్రాణం పోద్ది, ఆ మెడ కోసే శక్తి మా దగ్గర ఉంది, ప్రాణం పోయేది భారత్కి. అండ్ వీళ్ళు ఉగ్రవాదులు కాదు, వీళ్ళందరంటే పొద్దున్నే 6 గంటలకు లేచి మనం పూలు జల్లి సాంబ్రాణి గడ్డలు వెలిగించి దండం పెట్టుకోవాలి వీళ్ళకి. మీరేమో విదేశాల్లో ఉంటారు, మీ హోంమంత్రి గారికి పట్టదు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా గాలి కుదిలేశాడు ప్రభుత్వాన్ని. అక్కడ సెక్యూరిటీ, టూరిస్టులు ఉన్న చోట కామన్ సెక్యూరిటీ పెట్టాలన్న ఇంగితం లేని ప్రభుత్వం అక్కడ ఒకటి నడుస్తుంది. దానికి కాంగ్రెస్, మార్క్సిస్ట్ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. మీరు అయిపోయిన తర్వాత హడావిడిగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకొని వాళ్ళ ట్వీట్లన్నీ మీద సోషల్ మీడియాలో తిప్పేసుకొని అదేదో మీరొక్కళ్ళే దేశం కోసం పాటుపడుతున్నామని ఒక భ్రమని విపరీతంగా కల్పించేశారు. అండ్ మీకు ఒక అస్టానిషింగ్ ఫ్యాక్ట్, రాత్రి తెలిసింది, ఇది రా ఫైండ్ అవుట్ చేసింది. ఈ 4 ప్రాంతాలకి సిగ్నల్స్ ఉన్నాయి. అందులో పట్టుబడిన 4గురిలో ఒకతను ఇండియన్ నేషనల్ అండ్ బ్రాటప్ బై, అక్కడ ట్రైన్డ్ బై ఐఎస్ఐ.
చెప్పండి ఇప్పుడు మీ సమాధానం. వాసు గారు, ముందు మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే. వాసు గారు, నిన్న జరిగినటువంటి సంఘటన ఇప్పటికీ కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. నాకు తెలిసి అది ఎప్పటికీ కూడా నేను మాత్రం వ్యక్తిగతంగా జీర్ణించుకోలేకపోతున్నా. కానీ జీవితాంతం దాన్ని నేను గుర్తుపెట్టుకుంటా. ఇది ఒక సంఘటన కాదు, ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి. అవన్నీ కూడా నా మధ్యలో ఎప్పటికీ కూడా తిరుగుతూనే ఉంటాయి. అట్లా ఉగ్రవాదానికి మతం లేదు, కానీ ఉగ్రవాదులందరూ కూడా అదే మతం నుంచి వస్తారన్నది ఎంత నిజమో, ఆ ఉగ్రవాదులందరూ కూడా చంపేది దేశంలో హిందువులనే చంపుతారనేది మాత్రం అది కూడా 100% నిజం. నేను దీనికి చాలా ఉదాహరణలు కూడా చెప్పగలుగుతాను. నిన్న జరిగినటువంటి కాల్పులు కావచ్చు, నిన్న చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు. కల్మాలు చదవండి, కల్మాలు చదవకపోతే చంపేశారు, ముస్లిం కదా నిర్ధారించుకొని చంపేశారు. అదేవిధంగా అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఐడెంటిటీ కార్డులు అడిగి ఐడెంటిటీ కార్డులు తీసుకొని చెక్ చేసి మరి బుల్లెట్ కొట్టి చంపేశారు. దాని తర్వాత ఇదొక సంఘటనే కాదు, నిన్న మొన్న జరిగినటువంటి మీరు బెంగాల్లో కూడా, పశ్చిమ బెంగాల్లో కూడా చూడండి, వక్ఫ్ చట్టం రద్దు పేరుతో నిరసనలు తెలియజేయడానికి వెళ్ళి హిందువుల ఇళ్లను కొల్లగొట్టి, హిందువులను చంపి, హిందువుల ఆస్తులను దోచుకొని, హిందువులను అక్కడి నుంచి పలాయనం చేసేటట్టుగా చేసి ఆ భారతదేశంలో జరుగుతున్న విషయాలు చెప్తున్నా నేను. అంతకంటే ముందు చూడండి, అంతకంటే ముందు యూపీలో రామనవమికి ర్యాలీ తీస్తుంటే యువకులను కొట్టి చంపేశారు, ఆ జెండా లాక్కొని కొట్టి చంపేశారు. అదే యూపీలో రాముల వారి గుడిని, ఆంజనేయ స్వామి వారి గుడిని ఏ విధంగా ధ్వంసం చేశారో మీరు చూశారు. అదే కాదు, మీరు ఇక్కడ హైదరాబాద్ లో చూడండి, నిన్న మొన్న ముత్యాలమ్మ గుడిని, అదే ఉగ్రవాది కదా, అదే మతం నుంచి వచ్చిన ఉగ్రవాది కదా, ముత్యాలమ్మ గుడిని ఏ విధంగా ధ్వంసం చేశాడో, ఎంతగా వాళ్ళు అవమానించాడో చూశారు. అంతకంటే ముందు చూడండి, వరంగల్లో పూజారిని హత్య చేశారు, అదే మతం నుంచి వచ్చాడు కదా తను కూడా. వరంగల్లో పూజారిని హత్య చేసి మళ్ళీ పుచ్చాడు అని చెప్పేసి వాడి పేరు పెట్టారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చూడండి, ఒక దళిత బిడ్డ ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడిని రోడ్డు పైన నడికి చంపేశాడు, అదే మతం నుంచి వచ్చాడు ఆ ఉగ్రవాది కూడా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో జరిగినటువంటి అన్ని దాడుల్లో, హిందువుల పైన జరిగినటువంటి ప్రతి ఒక్క దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఆ మతం నుంచి వచ్చిన వాళ్ళే, ఆ మత ఉగ్రవాదం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది నేను చెప్పాను. ఒక్కసారి 90లోకి వెళ్దాం, కాశ్మీర్లో జరిగిందేంటి? కాశ్మీర్ పండిట్లని కూడా అక్కడ వాళ్ళని అమాయకాలు అనేటువంటి కాశ్మీర్ పండిట్లని వాళ్ళని చంపి మానభంగాలు చేసి వాళ్ళని గురి వేసి ఏ విధంగా అక్కడ నుంచి వాళ్ళని లక్షల మంది కాశ్మీర్ పండిట్లు ఏ విధంగా అక్కడ నుంచి తరలి వెళ్ళిపోయేట్టు చేశారో మీరు చూశారు. అంతేకాదు మీరు కేరళలో చూడండి, అంతేకాదు మీరు ఇక్కడ ఇటు పక్క పోతే మీరు రాజస్థాన్ లో చూడండి, పంజాబ్ లో చూడండి, అనేక సంఘటనలు ఉన్నాయి. ఇన్ని సంఘటనలు హిందువుల పైనే ఆ మతం నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులే. నేను మళ్ళీ ఉగ్రవాదులు అంటే కేవలం ఆయుధాలు పట్టుకున్న వాళ్ళే కాదు, ఆయుధాలు లేకుండా గుంపులుగా పందులాగా వచ్చి హిందువుల ఆస్తులను కొల్లగొట్టి హిందువులను చంపినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అదే మతం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నా, 90వ దశకం అంత ముందు కూడా జరిగినాయి బాంబ్ బ్లాస్టులు, అంత ముందు కూడా జరిగినాయి అనేక రకాలైనటువంటి మారణ హోమాలు. మరి ఈ ముస్లిం సమాజం, ఈ మేధావులు, ఈ ప్యానెల్లో ఉన్నటువంటి ముస్లిం మేధావులు మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఎట్లా ఏ విధంగా ఈ డిసౌంట్ చేసుకున్నారు? ఎందుకు ఆగట్లేదు? మరి ఎందుకు తగ్గట్లేదు? 40-50 సంవత్సరాల చరిత్ర చెప్పానే ఇప్పటి వరకు. అంతకు ముందు వెళ్ళండి, స్వతంత్రానికి ముందు వెళ్ళండి, స్వతంత్రం తర్వాత కూడా వెళ్ళండి, అక్కడ చనిపోయింది హిందువులే కదండి, చంపింది ఒక మతం నుంచి వచ్చిన ఉగ్రవాదులే కదండి. మరి ఇన్ని దశాబ్దాలు పడుతుందా మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఇన్ని దశాబ్దాలు పడుతుందా? చచ్చింది హిందువులు కాదు, గోడి మీడియా ఏ విధంగా ప్రజలను విభజిస్తుందో బషీర్ గారు ఆయన మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, మీరు ఆగండి. మీరు బోల్డ్ అని చెప్పారండి. యూ హావ్ నో ఆన్సర్ వెన్ దే హావ్ లింక్స్ విత్ హైదరాబాద్, దబీర్పురా అండ్ 2-3 కాలనీలు, సంతోష్ నగర్ కాలనీ, కిషన్ బాగ్. మీకు సౌండ్ లేదు అది చెప్తే. ఎక్కడ మీ ఓవైసీ ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీ ఓవైసీ? మా ఓవైసీకి మాకు సంబంధం లేదు. నిజమైన హిందూ సోదరులకు
తీవ్రవాదులైన ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధం లేదు, బీజేపీకి కూడా సంబంధం లేదు. ఇప్పుడు నిందితులు ఎవరైనా చట్ట ప్రకారం శిక్షించండి, వాళ్ళ మీద చర్య తీసుకోండి. నేను కానీ మా తమ్ముడు ఫారెన్ షిప్లీ కానీ ఇంకొకటి కానీ మేము ఎప్పుడైనా మేము అడ్డుపడ్డామా, చర్య తీసుకోకూడదని అన్నామా? బిల్కిస్ బానుని రేప్ చేసిన వాళ్ళకి దండలేసి ఆయన మాట్లాడండి, మళ్ళీ వస్తా. ఇంకా మనకి సాహెబ్ గారు కూడా మాట్లాడాలి. మీరు ఆగండి బషీర్ గారు, రవికుమార్ గారు అవగానే సాహెబ్ గారు మాట్లాడాలి. మీరు ఆగండి బషీర్ గారు, మీరు ఆగండి ఆయన మాట్లాడండి. ఇంకా సాహెబ్ గారు కూడా మాట్లాడాలి. వాసు గారు, నేను చదువుకున్న నేను పుట్టింది ముస్లిం ఏరియాలో అండి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ముస్లిం చాలా మంది ఉన్నారు. నేను చదువుకునే రోజుల్లో, డిగ్రీ చదువుకునే రోజుల్లో ఇప్పుడు పాత బస్తీలో కూడా ఎక్కడైనా మంటలు జరిగింది. మంటలు జరిగితే ఉగ్రవాదులు వీళ్ళంతా ముస్లింలు, వీళ్ళంతా తుర్కోవాలని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు మా ఫ్రెండ్స్. తప్పట్లు అనకూడదు, ఉగ్రవాదానికి మతం ఉండదు, ఉగ్రవాదులు అంతా కూడా వాళ్ళంతా పిచ్చోళ్ళు, మతి లేని వాళ్ళు ఉంటారని చెప్పేసి అనేవాడిని. ఇప్పుడు కానీ పోయి ఉగ్రవాదానికి మతం లేదు అన్నారు అనుకోండి, చెప్పు తీసుకొని కొడతారు నన్ను. ఉగ్రవాదానికి మతం లేదు అన్నారు అనుకోండి, చెప్పు తీసుకొని కొడతారు నన్ను. ఇంతకంటే ప్రూఫ్స్ కావాలా? ఈ దేశంలో ఇన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని, ఒకే పక్క నుంచి జరుగుతున్న ఈ మారణ హోమాన్ని, ఒకే ధర్మాన్ని పాటించే వాళ్ళపైన జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని ఇన్ని రోజుల నుంచి చూసి కూడా ఇప్పటికి కూడా మతం లేదు ఉగ్రవాదానికి అంటే చెప్పు తీసుకొని కొడతారు మమ్మల్ని. అర్థం చేసుకోండి బషీర్ గారు, అర్థం చేసుకోండి ఇంకా ప్యానెల్ ఉన్న మిత్రులందరూ కూడా. అదేవిధంగా నేను ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, మీ టీవీ ద్వారా దేశ ప్రజలందరూ కూడా నేను చెప్తున్నాను, ఉగ్రవాదానికి మతం ఉన్నది, అది ఒకే మతం నుంచి వస్తున్నారు. దాన్ని మనం ఆపాలి, ఏ విధంగా ఆపాలి అనేది ఆలోచించి భవిష్యత్తు భారతాన్ని దివ్యంగా భవ్యంగా మనం నిర్మించుకోవాలి. కానీ ఒకే మతం ఉండాలి, ఒకే మతం ఈ ఉగ్రవాదం అనేది అన్ని దేశాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇదే ఇస్లాం మతం నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఇదే విధంగా కొనసాగితే ఈ భూ ప్రపంచం పైన మానవత్వం అనేది నశించిపోతుంది. ఈ భూ ప్రపంచం పైన నాగరికత లేకుండా పోతుంది. ఈ భూ ప్రపంచం పైన మిగతా ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు కూడా లేకుండా పోతారు. ఈ భూ ప్రపంచం పైన సాహెబ్ గారు మాట్లాడతారండి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాహెబ్ గారు మాట్లాడతారు. అందరూ కూడా మేధావులు అయితే ఆలోచించాలి, ఆలోచించి రైట్. రవికుమార్ గారు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాహెబ్ గారు మాట్లాడతారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సాహెబ్ గారు, సో లింక్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయండి నెమ్మదిగా. టెలిఫోన్ సిగ్నల్స్ కనెక్ట్ అవుతున్న ప్రకారం 4-5 ప్రాంతాలతోటి, ప్రత్యేకించి పిల్లర్ నెంబర్ 130 నుంచి 180 మధ్య ఎక్స్ప్రెస్ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే ఎయిర్పోర్ట్కి వెళ్ళేదారు. అక్కడ కిషన్ బాగ్ ప్రాంతానికి ఎక్కువ ఫోన్ కాల్స్ వెళ్ళినాయి. ఈ సస్పెక్ట్స్ అనుమానిత ఉగ్రవాదులు అంటే ఇంకా కన్ఫర్మ్ చేయకూడదు కదా, మనకి పెద్ద రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి కదా. వాళ్ళని అలాగే అనుమానిత ఉగ్రవాదులని మనం సంబోధిద్దాం. వాళ్ళకి లింక్స్ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో మీరు కనుక గమనిస్తే పొద్దున పూట వచ్చే వాట్సాప్ సందేశాలు ఉగ్రవాదానికి మతం లేదనేది పక్కన పెడితే ఇప్పుడు కళ్ళ ముందు ఎస్టాబ్లిష్ అయింది. సరే, మీరందరూ మీ పార్టీ తరఫున మీరు ఖండించారు. నేనేది ఏంటంటే సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేసే విషయంలో అన్ని పార్టీలు ముందుకు వచ్చాయి. ఎవరిని తక్కువ చేసి చెప్పాల్సింది లేదు, ఎక్కువ ఎక్సెప్ట్ కాంగ్రెస్ అందరూ కూడా ముందుకు వచ్చారు. రాహుల్ గాంధీ ఉగ్రవాద దాడిని మేము ఖండిస్తున్నాం. ఇంకొక ఆయన అంటాడు, రాబర్ట్ వాద్రా అని, వారి బావుగారు, వారేమంటారు, ఇది మోడీకి, బీజేపీకి, హిందువులకి హెచ్చరికట. మరి ఈ దేశంలో ఎందుకుంటాం? ఆయన పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉండొచ్చుగా. వాసుదేవన్ గారు, తమరికి ప్యానెల్లో ఉండేటువంటి మిత్రులకు, 99 టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఒకటి చాలా సందర్భాల్లో చూసామండి, భారతదేశంలో ఏది జరిగినా కానీ ఒక మతం మీద ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇస్లాం కావచ్చు, హిందూ కావచ్చు, ఎవరైనా కానీ మనందరం కలిసి అన్నదమ్ముల్లా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇష్యూలు జరిగినప్పుడల్లా కూడా, ఇప్పుడు బీజేపీ మిత్రులు మాట్లాడినా కానీ ఎవరు మాట్లాడినా కానీ భారతదేశంలో మనందరం కలిసి ఉంటున్నామండి అన్నదమ్ముల్లాగా. కానీ ఇటువంటి హేయమైన తప్పనిసరి పరిస్థితుల్లో కలిసి ఉంటున్నాం. జనరల్ మునీర్ ఏం మాట్లాడాడు ఇందాక చూశారు కదా మీరు. పాకిస్తాన్ లేదు మాట్లాడటం కాదండి, ఇది మమతా బెనర్జీ ఏం మాట్లాడిందో చూశారు కదా. లేదు వాసుదేవన్ గారు, వీళ్ళతో మీరు జర్నీ చేస్తారు. మళ్ళీ జర్నీ వాసుదేవన్ గారు, నేను చెప్పేది కూడా వినండి. నేను చెప్పేది వినండి వాసుదేవన్ గారు. నేనేమంటానంటే
మనందరం కలిసి అన్నదమ్ముల్లా ఉంటున్నాం, మన భావాలు పంచుకుంటా ఉంటాం. కరోనా సమయంలో చూడండి, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వెళ్ళి మరి ముస్లిం సోదరులు ఎంతో మంది భుజాల మీద ఆ శవాలను మోసుకుంటూ వెళ్ళారండి. అదేవిధంగా ఇదే కాదు, చాలా ప్రాంతాల్లో మీరు చూడండి, ఏదన్నా కానీ హిందువులు పండుగలు వస్తే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ మతాచార ప్రకారం ప్రసాదాలు ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది పనికి మాలినటువంటి ఎదవలు కొంతమంది ఇష్యూలు చేయటం వల్ల ఏందో మరి ముస్లిం సమాజాన్ని ఎందుకో అంటరాని వారిగా చూస్తాం. ఇవన్నీ చాలా బాధాకరమైనటువంటి విషయం. నేనేమంటామంటే ఇస్లాం అంటే సమానత్వం, ఇస్లాం అంటే దాతృత్వం అండి. ఈరోజు ఏదైతే ఈ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో మరి పహల్గామ్లోని బైసరన్ అండి, అక్కడ ట్రెక్కింగ్కి వెళ్తా ఉంటారు చాలా మంది యాత్రికులు, అక్కడ ట్రెక్కింగ్కి వెళ్తా ఉంటారు. నిన్న ఆ సంఘటన జరిగినప్పుడు కూడా దాదాపు 100ల సంఖ్యలో అక్కడ ఉన్నారు యాత్రికులు. కానీ అక్కడ ముష్కరులు వచ్చిన వాళ్ళు ఏంటంటే మరి ఇండియన్ ఆర్మీ దుస్తులు కొంతమంది ధరించి వాళ్ళు ఆ యాత్రికులు కూడా అరే వీళ్ళు మనవాళ్ళని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ ఏం చేశారంటే పిల్లల్ని పెద్దవాళ్ళని బైఫ్రికేట్ చేసిన మాట వాస్తవమే. కానీ అక్కడ ఇస్లాం ప్రకారం మీరు హిందువుల ముస్లింలు అనేది మాత్రం అక్కడ లేదండి. ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదే విధంగా నేనేమంటానంటే చూసారు కదా, అడిగి మరీ చంపారని చూసారు కదా. పల్లవి మంజునాథరావు గారు మాట్లాడారు. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారండి కొంతమంది. ఐ హావ్ సమ్ ఫ్రెండ్స్ దేర్. నిన్న అక్కడ సీనియర్ జర్నలిస్ట్ నేను చెప్పేది వినండి, శాంతం వినండి సాహెబ్ గారు, నేను చెప్పేది శాంతం వినండి, విని మాట్లాడండి. ఒక మహిళా జర్నలిస్ట్ 20 ఏళ్ళుగా నాకు పరిచయం, ఫర్జానా ముంతాబ్స్ గారు, వారు మాట్లాడారు. వారు చెప్పారు, వారు ఆ ప్రాంతంలో శ్రీనగర్లోనే ఉంటారు. ఆవిడ షీ ఈజ్ ద ఎడిటర్ ఆఫ్ న్యూస్ కశ్మీర్. ఆవిడ జరిగిందంతా చెప్పారు. నిన్న మా లైవ్లో ఆవిడతో కూడా మాట్లాడాం, జరిగిందంతా చెప్పారు. మీకేంటంటే నాకు డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా. మీరు ఏదో సర్ది చెప్పుకోవడానికి కరోనా అప్పుడు అవి చేసాం, సర్దాల్సిన పని లేదు. ఒక మతం మీద దూషిస్తారండి, అది కరెక్ట్ కాదంట. అక్కడ జరిగింది అది దాన్ని ఒప్పుకోవడానికి మీకేంటి బాధ? జరిగింది అది, మీకున్న ఇబ్బంది ఏంటి? ఎవరండి ఇప్పుడు ఆ పట్టుబడిన నలుగురిలో ఒకటికి హైదరాబాద్ కనెక్షన్స్ ఉన్నాయి, అది కాదంటారా మీరు? ఇది మీరు సాహెబ్ గా మీ వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే మీ పార్టీ అభిప్రాయమా చెప్పండి. ఎవరికి నేను ఇది దాడి చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. డిజోన్ చేసుకోండి, మీరు డిజోన్ చేసుకోండి. రఫీ గారు మీరు డిజోన్ చేసుకోండి, వాళ్ళు మా మతానికి సంబంధించిన వాళ్ళు కాదని డిజోన్ చేసుకోండి. ఐఎమ్ ఆస్కింగ్ యు డిజోన్ దట్. మీరు ఖండించండి, ఇంకోటి చేయండి, మీరు డిజోన్ చేసుకోండి. దానికన్నా ముందు డిజోన్ చేసుకోండి. నేను అడుగుతున్నాను, దానికన్నా ముందు మీరు డిజోన్ చేసుకోండి అంటున్నా. ఆ మాట ఎందుకు రావట్లేదు మీకు? ఆ మాట ఎందుకు రావటం లేదు? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు అడిగిన దానికి నేను చెప్తాను. మీరు డిజోన్ చేసుకోండి సార్, వాళ్ళు మీ వాళ్ళు కాదని మీరు డిజోన్ చేసుకోండి. అనవసరం ఏంటి? నిన్న పట్టుబడిన వాళ్ళు ఎవరండి? నిన్న ఐడెంటిఫై అయిన వాళ్ళు పట్టుబడిన వాళ్ళు ఎవరు చెప్పండి. నిన్న వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చినాయి. దానికి మీ సమాధానం ఏంటి? వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చినాయి. డిజోన్ చేసుకోండి అంటున్నా, మీరు దానికి సిద్ధంగా లేరు. హర్షన్ షా అని అతను చనిపోయాడండి అక్కడ. హర్షన్ షా అని ఒక ముస్లిం చనిపోయాడు. నేను చెప్పా, మీరు రాకముందు నేను చెప్పా, మీకన్నా ముందు నేను చెప్పా. అది నివాళులు అర్పిస్తూ డిబేట్ స్టార్ట్ చేశాం. మీరు ఇంకా అప్పటికి జాయిన్ కాల. ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ డిబేట్ లో కూర్చున్న వాళ్ళని అడగండి. అతనికి నివాళులు అర్పిస్తూ స్టార్ట్ చేశాం డిబేట్. మేమేం చెబుతున్నాం ఏనండి, అంటే మేమెందుకండి మమ్మల్ని ఎందుకు పిలిచారు మాట్లాడమని? మీరు చెప్పండి, డిజోన్ చేసుకోవడానికి మీకున్న అభ్యంతరం ఏంటో చెప్పండి, నేను వింటాను. అభ్యంతరం కాదు, నాకేం అభ్యంతరాలు లేవు. చెప్పండి, డిజోన్ చేసుకోండి. వాళ్ళు మా వాళ్ళు కాదని చెప్పండి. వాడిని గురి తీయాలంటానండి. మేము భారతదేశంలో ఒక భాగం అండి. ఇక్కడ మేము భారతదేశంలో ఒక భాగం, మన అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాము. ఎవడో పనికి మాలేడు 100 చెబుతూ ఉంటాడండి. మేము ఒకటే, మా ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సోదర భావంతో మేము ముందరికి వెళ్తాం. అరే మా ఇళ్లలో ఏదైనా ఇష్యూ జరిగితే వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇళ్ళలో ఏమైనా ఇష్యూ జరిగితే మేము వెళ్తామండి. ఎవడో పనికి మాలి ఎదవదు, పనికి మాలినటువంటి వాళ్ళు ఏమైనా చర్య చేస్తే అదంతా మతానికి కులాలకు ఆపాదిస్తారేంటండి. ఇది తప్పు కాదు. నిజంగా ఏం జరిగింది అక్కడ? మీరు ఇంకోటండి, ఉగ్రవాదులు వాళ్ళు దాడి చేసేటప్పుడు వాళ్ళు కులాలు మతాలు కాదండి, వాళ్ళు ఎదవలు, పనికి మాలి వాళ్ళు. వాళ్ళ దగ్గర దాతృత్వం ఉండదు, మానవత్వం ఉండదు, అరుడు గట్టిపోయి ఉంటారు. వాళ్ళు ఏది పడితే చేస్తారండి వాసుదేవన్ గారు. నేను అనేది అది. అంతేకాని ఏదో జరిగిపోయింది భారతదేశంలో ఉన్నటువంటి
కట్టగడతాం అది కరెక్ట్ కాదు. ఏదో అశోక్ సార్ చనిపోయినప్పుడు 26 మంది చచ్చిపోయారు, ఏదో జరగటం కాదు. మీకు అది చిన్న సంఘటనలా కనిపిస్తోందా? మన దేశం మీద జరిగిన దాడిది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను ఐ ట్రై టు కనెక్ట్ డాట్స్. కాస్త సహనంతో వినండి. ఏప్రిల్ 17న ఒక నిమిషం వినండి సార్. కైండ్లీ లిసన్ టు మీ. ఐ ట్రై టు కనెక్ట్ ద డాట్స్. వినండి, నేను సబ్జెక్ట్ చెప్తున్నా, ఒక్కసారి వినండి. బంగ్లాదేశ్ ప్రీమియర్ తాత్కాలిక ప్రధాని ఆయన మహమ్మద్ యూనస్ ఆయన ఏమన్నాడు? ఎంత ఎటకారంగా అన్నాడు. ఏది ఆ చికెన్ నెక్. వినండి, విని మాట్లాడండి. అరే మీరు వినండి మాస్టారు, విని మాట్లాడండి. మీరు మాట్లాడతారు. వినండి, నేను డాట్స్ కనెక్ట్ చేసి మీకు చెప్తున్నా, తర్వాత మీరు మాట్లాడంటున్నా. వినండి. యూ డోంట్ హావ్ పేషెన్స్. అరే మీరు వింటే, నేను చెప్పింది వింటే మీరు మాట్లాడచ్చు. నేను 3 అంశాలు ఇక్కడ చెప్తున్నాను. మీరు పిలిచినప్పుడు మా యొక్క భావాలను ఓకే అంటే మీరు చెప్పిందంతా విని అద్భుతం అండి సాహెబ్ గారని చప్పట్లు కొట్టాలి. ఇలాగా అది చంపాలంటున్నాం. నేను చెప్పింది వినండి. నేను 2 సబ్జెక్టులు మాట్లాడుతున్నా, అది విని మాట్లాడండి. మీరే మాట్లాడండి అంటున్నా. మహమ్మద్ యూనస్ మొన్న ఏం మాట్లాడాడు? బంగ్లాదేశ్ చికెన్ నెక్ ఉంది. ఎదవలండి, వాళ్ళ గురించి మీరు కంపేర్ చేస్తారు. భారతదేశంలో మీరు శాంతం విని మాట్లాడతారా, లేకపోతే మీరు మొత్తం ఈ 15 నిమిషాలు మీరే మాట్లాడేస్తారా? నేను చెప్పేది విని తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం శాంతంగా ఉండండి. ఒక్క నిమిషం వినండి మాస్టర్. మీకు చెప్తే అర్థం కావట్లేదా? ఏమంటే ఆయన మ్యూట్ చేయండి. పీసీఆర్ ఆయన వినే ఓపిక లేదు ఆయనకి. మ్యూట్ చేయండి ఆయన్ని. పీసీఆర్ ఆయన మ్యూట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే, యూనస్ మహమ్మద్ మొన్న మాట్లాడుతూ చికెన్ నెక్ని అలా ఆ కోడి మెడని ఇలా తెగ్గొట్టేస్తే అయిపోయింది, నార్త్ ఈస్ట్ని మేము ఎత్తుకుపోతాం చైనా పాకిస్తాన్తో కలిసి. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈయనేమంటాడు, జనరల్ మునీర్ ఏమంటాడు, అసలు మేమంతా వేరు, మా కల్ట్ వేరు, బాలయ్యబాబు సినిమాల్లో మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్నట్టు మాట్లాడాడు ఆయన. ఎవరు? జనరల్ మునీర్. ఇవి కనెక్ట్ చేసుకుంటూ వస్తే ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. మనకి బిల్ క్లింటన్ సమయంలో కూడా ఇలాగే జరిగింది. అంత క్లియర్గా ఉగ్రవాద లింక్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే వాడెవడో చేశాడు, అలాగని డిజోన్ చేసుకోరు. మళ్ళీ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు మాట్లాడండి, నేను శాంతంగా వింటా. ఉగ్రవాదికి ఇస్లాంకి సంబంధం చెప్పండి. ఉగ్రవాదికి ఇస్లాంకి సంబంధింది. భారతదేశంలో ఉన్నటువంటి ఇస్లాం చాలా మంది ఉన్నారండి. అరే హిందువులందరినీ ప్రేమిస్తారండి. ఇక్కడ అందరం కలిసి ఉంటున్నాం. అనవసరంగా తెలియపెట్టకుండా రాద్ధాంతరాలు చేయటం దానివల్ల ఉపయోగమైంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, చెప్పిద్ది. ఉరి తీయండి ఎదవల్ని. ఎవడైతే పాకిస్తాన్ వాడు కావచ్చు, బంగ్లాదేశ్ వాడు కావచ్చు, ఎవడైనా అంటాడో వాడిని బహిరంగ తీసుకొచ్చి ఉరి తీయాలండి. నేను ప్రాణాలండి అక్కడ పోయింది, చిన్న పిల్లలండి. అరే వాళ్ళని చూస్తుంటే హృదయ విదారకరమైన సంఘటన. అక్కడ హుస్సేన్ షా చనిపోయినప్పుడు వాళ్ళు అందరిని ప్రొటెక్ట్ చేస్తా మొదలుకి వెళ్ళాడండి. అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం చెబుతున్నారు. అతను చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, అరే మాకు ఇక ఆధారం లేదండి, చనిపోయారని బోర్డుని వినిపిస్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఒక విషయాన్ని తెలియపెట్టకుండా ఊరికి రాద్దామం చేసుకోవడం ఉపయోగం లేదు. ఎవరో జర్నలిస్ట్ చెప్పారు కాదు, ప్రత్యక్ష సాక్షి అడగండి. ఖచ్చితంగా అది జరిగినటువంటి చర్య. మీరు క్లాసులు తీసుకుంటే నేను వచ్చి అటెండ్ అవుతాను, తెలుసుకుంటా. నేను ఇక్కడ నుంచి మీరు సాహెబ్ గారు ప్రత్యేక తరగతులు తీసుకుంటే, శిక్షణా తరగతులు నేను వచ్చి అటెండ్ తెలుసుకుంటా. మాకేం తెలియదు, వీఆర్ ఇల్లిటరేట్స్. మేము ఎక్కడో అడవుల నుంచి వచ్చాం, మీరు చెబితే మేము తెలుసుకుంటాం. ఓకే, ఇలక్ట్రేట్ అంటున్నా వాసుదేవన్ గారు, అట్లా అంటలేదండి. దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పండి, మీరు రోజుకు 1 గంట మీరు క్లాస్ తీసుకోండి, నేను వచ్చి అటెండ్ అవుతాను. నేనే సిగ్గుపడినండి, తెలియని విషయాలు తెలుసుకుంటా. మీరు చెప్పండి. మీరు అట్టంటం కాదు, మీరు గెస్టులు పిలిచినప్పుడు మా అభిప్రాయం నేను చెప్పేది విని మీరు మాట్లాడండి అన్న. నేను అది చెప్పా, మీకు అది వినపట్టాలా. జనరల్ మునీర్ ఏం మాట్లాడాడు, మహమ్మద్ యూనస్ ఏం మాట్లాడాడు, మమతా బెనర్జీ ఏం మాట్లాడింది విని డాట్స్ కనెక్ట్ చేయండి అని చెబుతుంటే వినే ఓపిక లేదే మీకు? అరే నేను మాట్లాడగలను కదండి. మరి విని మాట్లాడండి. రైట్, రవికుమార్ మాట్లాడతారు. రైట్, రవికుమార్. నేను సాహెబ్ గారికి మంచి చర్చ చేస్తున్నారు. సాహెబ్ గారు ఒకసారి వినండి. భారతదేశం లోపలనే మనం మాట్లాడదాం. భారతదేశం లోపలే మనం అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం. అయితే భారతదేశం లోపల అనేక సంఘటనలు, రీసెంట్ జరిగిన సంఘటనలు మళ్ళీ చెప్తున్నాను. మన నాగ్పూర్ లో అల్లర్లు జరిగినాయండి. నాగ్పూర్ లో అల్లర్లు జరిగినప్పుడు ఏం చేశారంటే, ఈ ముష్కర్లు అందరూ కూడా, అంటే అది ఆ మతం నుంచి వచ్చిన వాళ్ళే చెప్తున్నాను, ఆ పళ్ళ పైన స్టిక్కర్లు చూసి, పళ్ళ పైన దేవుళ్ళ స్టిక్కర్లు చూసి ఆ పళ్ళని తగలబెట్టేశారు. పక్కనే ఇంకో మతం వాళ్ళు ఉంటే ఆ పళ్ళని ఏమీ చేయలేదు. ఒకటి. అదే విధంగా ఇంటి ముందు ద్వారాలకు ఇట్లా మామిడాకులు ఇవన్నీ కట్టుంటే ఆ ఇళ్ళని తగలబెట్టేశారు, ఆ ఇళ్ళని లూటి చేశారు. పక్కనే ఇంకో మతం వాళ్ళు ఇల్లు ఉంటే వాటిని ముట్టుకోలేదు. ఇదొకటి. నిన్న జరిగినటువంటి ముర్షిదాబాద్ సంఘటన కూడా చూడండి. ముర్షిదాబాద్ సంఘటనలో బస్సు పైన జెండా ఉంటే, కాషాయం జెండా ఉంటే దాన్ని ఇప్పించి
దాన్ని వాళ్ళని కొట్టి పంపించారు. ఒక్క నిమిషం మిత్రమా, ఆ ఇళ్ళని నేను చెబుతుంది అదే మిత్రమా, పనికి మాలినటువంటి ఎదవలు. ఇది రెండో విషయం వినండి సార్, వినండి. మంచి మీరు డిస్కషన్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మూడో విషయం, నిన్న జరిగినటువంటి సంఘటన, ఉగ్రవాదులు ఆ యొక్క టూరిస్టుల యొక్క ఐడి కార్డు తీసి ఐడి కార్డులు చెక్ చేసుకొని మరి బుల్లెట్లు కొట్టి చంపేశారు. ఇంకొక కర్ణాటక నుంచి వచ్చినటువంటి మంజునాథ్ అనే ఒక టూరిస్ట్ ని కల్మా చదవమని చెప్పారు. కల్మా చదవడానికి రాకపోయేసరికి బుల్లెట్ కొట్టి చంపేశారు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఉగ్రవాదులకు మా మతానికి ఏం సంబంధం అంటున్నారు. మేమేమంటున్నామంటే భారతదేశంలోనే అన్నదమ్ములుగా ఉన్నాము కదా. భారతదేశంలో అన్నదమ్ములు ఉన్నప్పుడు ఈ మొన్న జరిగినటువంటి నాగపూర్ అల్లర్లు కావచ్చు, నిన్న జరిగినటువంటి ముర్షిదాబాద్ అల్లర్లు కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క టూరిస్టుల యొక్క హత్యలు కావచ్చు, ఏమి ఐడెంటిటీ చూసి చంపారండి? ఏం చూసి చంపారండి? ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని చూసి చంపారా లేదా? మరి ఆ మతం వాళ్ళు మీ మతం వాళ్ళని చెప్పేసి మీకు బాధవుతుందా? వాళ్ళు ఏం చూసి చంపారు అని చెప్పేసి మీరు ఏదైతే పదే పదే మీరు గాని వాసుదేవన్ గారు గాని ఏదైతే ప్రస్తావిస్తున్నారో, మళ్ళా ఇదే ఇతను ఏం చూసి కాపాడాడండి? ఇతను ఏం చూసి కాపాడాడు? మీరు ఒక ఇక్కడ అనేది ఏంటంటే, లేదులేండి, అది అట్ట కరెక్ట్ కాదు మిత్రమా. ఇప్పుడు ఎవరి అయినా ప్రాణాలే, మనందరం సోదర భావంతో ఇక్కడ ఉంటున్నాం. వాడెవడో పనికి మాలిన వాడు ఉగ్రవాది ఇక్కడికి వచ్చాడంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు వాడిని యాక్సెప్ట్ చేయరు మిత్రమా. ల్యాండ్ జిహాద్ చేయడము ఈ విధంగా జరుగుతూ పోతుంటే మీరు ఇంకా అన్నదమ్ముల్లా భారతదేశంలో బ్రతుకున్నామంటే ఎవరు నమ్ముతారు సార్? ఎవరు నమ్ముతారు సార్? మీరు చెప్పండి. అనవసరంగా ద్వేషాలు పెంచడం తప్పితే ఉపయోగం లేదు ఇక్కడ. రవికుమార్ గారు ఏం చేద్దాం? నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. మరి ఇదే నాగపూర్ లో జరిగిన అల్లర్లకు కారణం ఎవరు చెప్పాడు? ఫడ్నవీస్ మనుషులే కదా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఏదో పనికిమాలిన సినిమా తీశారు. పనికిమాలిన సినిమా వల్ల కేవలం ఒకరి కోసమే వేచి చూసి వాళ్ళనే చంపాలని ఎందుకు పెట్టుకున్నారు? ఉగ్రవాదులకు చంపాల్సింది మనుషులు. రైట్, ఒకసారి శుభ్లీ గారి దగ్గరికి వెళ్దాం. శుభ్లీ గారు 3 పాయింట్లు అండి. శుభ్లీ ఒకదే. రవికుమార్ గారు ఒక నిమిషం అండి. రవికుమార్ గారు ఒక నిమిషం. రవికుమార్ గారు ఒక నిమిషం. శుభ్లీ గారి దగ్గరికి వెళ్దాం. శుభ్లీ గారు, కాశ్మీర్ ఖాళీ అవుతోంది, పర్యాటకం మీద బతికే రాష్ట్రం అది, అద్భుతమైన రెవెన్యూ వస్తుంది. నేను ఇక్కడ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నానండి. దేశం ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలి. కాశ్మీర్ని దెబ్బ కొడితే భారతదేశం కుదేలవుతుంది. పాకిస్తాన్ ప్లాన్, దాన్ని దేశం అని చాలామంది అంటుంటారు. అది ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ఉన్న ఒక టెర్రరిస్టుల కర్మాగారం అది. సో అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు యథేచ్ఛగా వస్తున్నారు. వీళ్ళు వెంబడే అడవుల్లోకి పారిపోయారు. అక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవులు, అక్కడి నుంచి 170 కిలోమీటర్స్ స్ట్రెచ్లో అడవులు ఉంటాయి. అది దాటితే పీఓకే. ఆ పీఓకేలోకి వాళ్ళు ఎంటర్ అయిపోయారంటున్నారు. కొన్ని సోర్సెస్ ఏంటంటే ఆల్రెడీ దేవర్ షాట్ డెడ్ అని, అంటే బై ఇండియన్ ఆర్మీ మధ్యలోనే. సరే, అది మనకి స్పష్టమైన సమాచారం వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తే తెలుస్తుంది. 2, ఆ నలుగురిలో ఒకడికి నేను చెప్పాను, ఈ 4 ప్రాంతాలకి సిగ్నల్స్ వెళ్ళినాయి. అది తరోగా ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మనకి దరిద్రం ప్రపంచంలో ఎక్కడ జరిగినా హైదరాబాద్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరేమో వాళ్ళెవరో ఒకళ్ళిద్దరో లేకపోతే 4-5 చేసిన దాన్ని అందరికీ ఎలా ఆపాదిస్తారని చెప్పేసి మీ ధర్మాగ్రహాన్ని మీరు వెలగక్కుతున్నారు. శ్రీరామనవమికి, దసరాకి మీరు ఒక్కళ్ళు శుభాకాంక్షలు చెప్పేస్తారు, ఇంకెవరు మాట్లాడరు. తిరుపతి లడ్డు ప్రసాదం ఇస్తే తినరు. మీరు మళ్ళీ మేము అన్నదమ్ములం అంటారు. ఇప్పుడు చెప్పేదాంట్లో న్యాయం ఉండాలి కదా. శుభ్లీ గారు, నేను తిరుపతి వెళ్తా కాదు మిత్రమా, మీరు అట్లా అనుకోకండి. నేను తిరుపతి వెళ్తా. నా కుటుంబంలో ఉన్నటువంటి మా పూర్వీకులు పద్మకమలాలు కూడా ఇచ్చారు అక్కడ. ఇప్పుడు కూడా పూజలు నాకు తెలుసు. మీ పూర్వీకులు 108 బంగారు కమలాలు ఇచ్చారు. అది స్వయంగా వివిఆర్కే ప్రసాద్ గారు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నప్పుడు మాకు తెలుసు. అది స్పష్టంగా తెలుసు. ఇదే కాదు మీరు ఇలాంటప్పుడు ఈ ఇన్సిడెన్సెస్ తీసుకొచ్చి చెప్పడం కాదు. వెంకటేశ్వర స్వామి గారికి మాకు ముస్లిం సమాజానికి అనుబంధం ఉంది. మీరు అవన్నీ ఏంటంటే ప్రక్షిప్తాలండి. ఆ కట్టుకథలన్నీ పక్కన పెట్టేయండి. కానీ నేను శుభ్లీ గారి దగ్గరకు వస్తా. రఫీ గారు మాట్లాడతారు. ప్లీజ్. రఫీ గారు మాట్లాడతారు. సైఫుల్లా ఖలీద్కి హైదరాబాద్కి కనెక్షన్ ఉంది. ఈ టీఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు. అతను ఈ ఉగ్రవాద చర్యకు పాల్పడిన తర్వాత పూలవర్షం కురిపించిందట పాక్ సైన్యం. ఇదండి మన పొరుగునున్న దేశం మనకిచ్చే గౌరవం. శుభ్లీ గారు. వాసుదేవన్ గారు, దయచేసి నేను మిమ్మల్ని, దాని తర్వాత ప్యానెల్లో ఉన్న సోదరులు అందరినీ కూడాను ఒక 2 నిమిషాలు దయచేసి ఇంటర్వ్యూ చేయమాకండి సార్. వాసుదేవన్ గారు ఎస్పెషల్లీ మీరే. నేను 5 నిమిషాలు, ఎందుకంటే నేను చెప్పంగా నా మాటని పూర్తిగా వినే ప్రయత్నం చేయండి దయచేసి.
సార్ నంబర్ 1 సార్, ఇక్కడ ముందు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ట్విన్ నేషన్ థియరీ. ఏదైతే ఈ భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలి అని చెప్పేసి ఏదైతే అప్పుడు జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో, ఆ ట్విన్ నేషన్ థియరీకి పూర్తిగా వ్యతిరేకించినటువంటి వారి సంతతి మేము సార్. మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం, మా దగ్గర ఆప్షన్ ఉండేది. వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు గో దేర్. కానీ మేము అక్కడికి వెళ్ళేస్తాం. ఈ దేశాన్ని మా దేశంగా ఎన్నుకున్నాం. ఈ దేశంలోనే మేము నివసించాలి, ఇక్కడే మేము మా ప్రాణాలు త్యాగం చేయాలి, ఇక్కడే ఈ దేశం కోసమే మనం ఉండాలి అని చెప్పేసి ఇది నంబర్ 1 పాయింట్ సార్. ఇది నంబర్ 2 ఏంటంటే, ఇందులో ఈ రోజున కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని తీసుకొచ్చి మీరు మొత్తం సమాజాన్ని ఆపాదిస్తారా అంటే, ఇందాక మీ ఇనిషియల్ రిమార్క్స్ లో మీరే చెప్పారు, మీరే మంచిగా చెప్తున్నారు, మీరే మళ్ళీ దానికి పాయింట్ కి సెకండ్ సైడ్ కూడా మీరే మాట్లాడుతున్నారు. నేను రెండింటికి కూడాను నేను యాక్సెప్ట్ చేయనండి. దాని మధ్యస్థ మార్గాన్ని నేను తీసుకుంటాను. నేనేమంటున్నానంటే, ఎవడైతే చంపాడో వాడు ప్యాంట్లు విప్పు తీసి చూశాడా, లేకపోతే ఇంకేం చేశాడో చేశాడు, అది తప్పు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మరి అదే మతానికి చెందిన వాడు వీళ్ళు ఎవరు అని చెప్పేసి చూసి వాడిని కాపాడాడండి? కాదు కదా. వాడు కూడా అదే మానవత్వం వాళ్ళు ఏదైతే వచ్చిందో వాళ్ళని కాపాడుతూ వాడు కూడాను వాడి ప్రాణాలను కూడా త్యాగం చేశాడు. నేను ఇక్కడ చెప్పేది సార్, పక్క దేశం ఏదైతే మా దాయాది దేశం ఉన్నటువంటి పాకిస్తాన్ ఉందో, ఆ పాకిస్తాన్ని లెఫ్ట్ తో తన్ని ఈ భారతదేశం మాది, ఈ దేశం కోసం మేము మా సర్వస్వం త్యాగం చేసి ఈ దేశం కోసం మేము ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళం మేము సార్. పక్క దేశం పాకిస్తాన్ లో జరిగేటటువంటి ఏదైతే దరిద్రం ఉందో, ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజంపై దయచేసి ఆపాదించమాకండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరైనా కనెక్షన్స్ ఉన్నా, లేదంటే కనుక ఎవరైనా అటువంటి వీటికి పాల్పడుతున్నా కానీ వాళ్ళని అందరం కలిసి వాడిని వేరి పక్కన పడేస్తాం. ఈ రోజున మీరు ఇందాక సహోదరులు మాట్లాడుతున్నారు, లేదు ఇప్పుడు ఏం చేయాలి ముస్లిమ్స్ వల్లనే అంటే, మళ్ళా నేను చరిత్రలోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నేను చరిత్రకు వెళ్ళదలుచుకోవట్లేదండి. ఎందుకంటే ఇక్కడ మనకు ముందు ఉన్నటువంటి అందరికన్నా పెద్ద సమస్య ఏంటంటే భారతదేశం యొక్క ఇంటెగ్రిటీ, ఈ దేశం యొక్క ఔన్నత్యం. ఈ దేశంపై పొరుగు దేశం వాడు కన్నెత్తాడు. నేను ఆ విషయాలన్నీ కూడాను మీరు నేను కూర్చొని హిందూ ముస్లిం అని చెప్పేసి మాట్లాడుకుంటే వాడికి కావాల్సింది ఏదైతే ఉందో వాడిని మేము సక్సెస్ చేసిన వాళ్ళం అవుతాం. నేను చెప్తుంది ఒకటేనండి, మీరు ఈ దేశం కోసం ఇప్పుడు రేపటి రోజున మా ప్రధానమంత్రి, నాకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు, లేకపోతే అనేక విధాలుగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవచ్చు, కానీ అల్టిమేట్ గా ఆయన నా ప్రధాని. నా ప్రధాని ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు చెప్పి చెప్పడమే కదా, ఇంకోటి చెప్పి నేను చెప్పలేను కదా. నా ప్రధాని ఏదైనా డిసిషన్ తీసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ అన్ని కూడాను పక్కన పెట్టి, ఏదైతే ఈ దాయాది దేశం చేసినటువంటి అత్యంత క్రూరమైనటువంటి చర్య ఉందో దానికి కనుక ఈ దేశ ప్రధాని గారు పిలుపునిస్తే 100కి 99 మంది ముస్లింలు ముందు వరుసలో ఉంటారు సార్. అదే 99 మందిలో 97 మంది 98 మంది ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు సార్. సార్ ఇక్కడ నేను చెప్పేది ఒకటేనండి, మతం టెర్రరిజానికి మతం లేదు అని చెప్పినంత మాత్రాన మీరు ఇమ్మీడియట్ గా ఇది చేసింది ఎవరు అంటున్నారు. నేను ఒక్క గాడ్సే గురించి ప్రశ్నిస్తే ఏం చేస్తారు సార్? నేను ప్రశ్నించదలుచుకోలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వీటన్నిటిని తవ్వుకుంటూ కూర్చుంటే మిమ్మల్ని ఎవరు ఆపరు. వాడు ప్రాణాలు తీస్తుంటేనే ఏం చేయలేకపోతున్నాం, ప్రశ్నిస్తే ఎందుకు ఆపుతారు? ఆ పన్నాగంలో వాడు సక్సెస్ అవుతాడు. దయచేసి వీఆర్ ఇండియన్స్ అన్న ఒకే ఒక్క సిద్ధాంతం మీద ముందుకు వెళ్దాం. ఈ కనెక్షన్స్ గురించి ఏం మాట్లాడతారు? ఓకే, మీరు చెప్పింది శాంతంగా వినమన్నారు కాబట్టి పెద్దలు, గౌరవనీయులు, పూజలు మీరు చెప్పింది విన్నా. ఈ కనెక్షన్స్ మీద ఏం మాట్లాడతారు? హైదరాబాద్ కనెక్షన్స్ మీద ఏం మాట్లాడతారు? ఒక్క నిమిషం, శుభ్లీ గారు మాట్లాడిన తర్వాత వస్తాను. ఒక్క నిమిషం, రవికుమార్ ఆగండి. యాక్షన్ తీసుకోండి సార్. అక్కడి నుంచి కాదు, మీరు దేశంలో ఏ మూల నుంచైనా కానీ ఎప్పటి మీదైనా కానీ ఎక్కడి నుంచైనా కానీ మీకు ఎటువంటి లింక్స్ దొరికినా కానీ వాటిని ఎస్టాబ్లిష్ చేయండి. వాటిని పూర్తిగా విచారణ చేసి వాటిపై చర్యలు తీసుకోండి. రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ఐఏకి రాకి సహకరించట్లేదు. సరే, ఒక మాట మీ దగ్గరకు వద్దాం. రవికుమార్ గారు, ఎస్టాబ్లిష్ అయింది దబీర్పురా. నేను చెప్తున్నా, మీరు హైదరాబాద్ గురించి అవగాహన ఉంది కాబట్టి ఐ బిలీవ్ రఫీ సాహెబ్ గారికి కూడా అవగాహన ఉండాలి. అత్తపూర్ ప్రాంతంలో కిషన్ బాగ్, దబీర్పురా, ఓల్డ్ మలక్పేట్,
బిఎన్ రెడ్డి నగర్ కాలనీ, ఈ సంతోష్ నగర్ కాలనీ, వీటిల్లో ఈ టెలిఫోన్ సిగ్నల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు ట్రాక్ చేసిన దాని ప్రకారం ఉన్న ప్రాథమిక సమాచారం. ఆల్రెడీ రా హ్యాస్ సజెస్టెడ్ ఎన్ఐఏ టు ప్లంగ్ ఇన్ టు యాక్షన్ అండ్ ఎన్ఐఏ స్పెషల్ టీమ్స్ దిగుతున్నాయి రాతో పాటు. సో ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నిన్న మాత్రం ఒక విషయంలో నేను ఓవైసీ గారిని అభినందిస్తాను. ఆయన తన సహజ సంప్రదాయాన్ని, సహజ ధర్మాన్ని విడిచిపెట్టి దీన్ని ఖండించారు. ఫస్ట్ టైం ఆయన డెమోక్రటిక్గా మారుతున్నారు ఓవైసీ గారు కూడా. ఆయన వినొచ్చు, ఒకవేళ మీరు వినాలనుకుంటే ఓవైసీ గారు ఏం మాట్లాడింది. ఒకసారి ఓవైసీ గారు ఏం మాట్లాడారో చూద్దామండి. जैसा कि आप लोग जानते हैं कि पहलगाम में व मिडोज में दहशतगर्दों ने, टेररिस्ट ने उस माउंटेनियस एरिया में वहां पर इंडिस्क्रिमिनेट तरीके से और मजहब पूछकर उन्होंने मासूम लोगों को वहां पर उनका कत्ल किया है। हम इसकी सख्त से सख्त अल्फाज में इसकी मजम्मत करते हैं, कंडेम करते हैं और हम उम्मीद करते हैं कि हुकूमत इन दहशतगर्दों को एक सबक सिखाएगी और साथ ही साथ हम जो लोग वहां पर जिनको कत्ल किया गया, इन टेररिस्ट ने इनको मारा है, हम उन तमाम फैमिलीज के साथ खड़े हैं और हम जो जख्मी हैं हम दुआ करते हैं कि वो जल्द से రవి గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు వారు మాట్లాడింది విన్నారు కదా. दूसरी अहम बात, రవి గారు, వాసి గారు, ఆయన రఫీ గారు అనుకుంటా, చాలా విషయాలు ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, అక్కడ వాళ్ళు అంటే రఫీ గారు కావచ్చు, సాహిబ్ గారు కావచ్చు, ఈవెన్ బషీర్ గారు కూడా ఏం చెప్తున్నారు, షుబ్లీ గారు, ఫరూక్ షుబ్లీ అక్కడ గారు, వాళ్ళు ఐడెంటిటీ చూసి చంపలేదు, గుడ్డిగానే డైరెక్ట్ గా చంపేశారు అంటున్నారు. మొత్తానికి వాళ్ళు హిందువుల, ముస్లింల చెక్ చేసుకోకుండానే చంపారని చెప్పేసి అంటున్నారు. అలా చంపాలనుకుంటే దాని అర్థం మనుషుల్ని చంపారని అనుకుందాం. మనుషుల్ని చంపారు. మనుషుల్ని చంపాలనుకుంటే కాశ్మీర్ లో చాలా మంది మనుషులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు రోజు చంపుతారు? వాళ్ళని కాకుండా వీళ్ళనే టార్గెట్ చేసి ఎందుకు చంపారు? ఇదొక విషయం మీరు ఆలోచించండి. రెండో విషయం ఏంటంటే, అక్కడ కూలి పని చేసుకోవడానికి వేరే ప్రాంతాల నుంచి పోయినటువంటి కూలీలను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ పేర్లు చెక్ చేసి వాళ్ళ పేర్లు అడిగి వాళ్ళని కూడా చంపిన సంఘటనలు వరుసగా వస్తూనే ఉన్నాయి. అవి కూడా చూశారు. నిజంగానే వాళ్ళకు మతంతో సంబంధం లేదు, ఎవరినైనా చంపుతారు అనుకుంటే మరి ఈ సంఘటనలన్నిటిలో కూడా చనిపోయింది హిందువులే కదా. మరి మిగతా మతం వాళ్ళు అక్కడ చాలా మంది వాళ్ళు మనుషులే చంపాలనుకుంటే అందరు ఉన్నారు అక్కడ, అందరినీ చంపేయచ్చు. ఉగ్రవాదానికి మతం లేదని. మరి కేవలం హిందువులనే ఐడెంటిఫై చేసి ఎలా చంపగలుగుతున్నారు? ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా దాట వేస్తున్నారు. ఒకటి, సరే మీరు ఎంతగా మీ యొక్క మతాన్ని వాటిని అనుసరించే వాళ్ళని మీరు సపోర్ట్ చేసుకోవాలనుకుంటే మరి ఇంత గుడ్డిగా, ఇంత పచ్చిగా సపోర్ట్ చేసుకోవడం అంటే నాకు కొంచెం యావగింపు వస్తుంది. నేను ఏం మాట్లాడలేకపోతున్నా. సరే మానవత్వం లేదు, చనిపోయింది వీళ్ళలో కూడా అనిపిస్తుంది నాకు. సరే ఫైన్. ఇంకో విషయం కూడా చెప్పారు, హైదరాబాద్ డబీర్పురాలో ఈ సిగ్నల్స్ ఇప్పుడు నుంచి కాదు, భారతదేశంలో జరిగినటువంటి ప్రతి ఒక్క బాంబు పేలుడు కావచ్చు, ఉగ్రదాడి కావచ్చు, దాని కనెక్షన్ హైదరాబాద్ ఉంటుంది. నేను అందుకే మొన్న ఒకసారి అన్నా, ఎంఐఎం అనేది ఒక ఉగ్రవాద పార్టీ అన్నా. ఉగ్రవాది పార్టీ అనేసరికి కాంగ్రెస్ వాళ్ళ మిత్రులలో 70,000 మంది లేశారు. వాళ్ళు ప్రజాస్వామ్యంలో పోటీ చేయలేదా, వాళ్ళు గెలవలేదా, వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు లేరా అని ఉంటే వాళ్ళు ఎంఐఎం ఆధారం చూసుకునే కదా హైదరాబాద్ లో వాళ్ళ యొక్క బిచాన బెత్తి పెట్టుకున్నారు. వాళ్ళ యొక్క వాసుదేవన్ గారు ఒక్క నిమిషం అవకాశం ఉంటే చూడండి సార్. వాళ్ళని ఎందుకు మీరు వ్యతిరేకించట్లేదు? మీ ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోరా అండి. ముగ్గురికి ఒకటే విషయం అడుగుతున్నా, ఏమండి మీరు నిజంగా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా బతుకుతున్నారని అనుకుంటే మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, ఆయన రాముల వారి దగ్గరికి వెళ్తారు, మన ఈయన కూడా బషీర్ గారు కూడా ఆయన రాముల వారి దగ్గరికి వెళ్తారు అనుకున్నాం. సరే అనుకున్నప్పుడు మరి భారతదేశంలో ఉన్నటువంటి ఈ ముస్లిం కమ్యూనిటీ మొత్తం ప్రతి రాష్ట్రంలో ఉన్న ముస్లిం కమ్యూనిటీ అంతా కనెక్ట్ అయి ఉంది కదా సార్. మొత్తం అందరు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముస్లింస్ అందరూ కనెక్ట్ అయి ఉంటారు. అది జమాత్ నుంచో ఇంకో దగ్గర నుంచో అందరు కనెక్ట్ అయి ఉంటారు. కనెక్ట్ అయి ఉన్నప్పుడు మీరు అందరూ కూడా ఆ కనెక్షన్ లో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి దీనికి సంబంధించి సార్ ఒక సోషల్ మీడియా చూడండి సార్ ప్లీజ్, ఒక్కసారి సోషల్ మీడియాలో మీ మతం వాళ్ళు పిల్లలు చూడండి కామెంట్స్ ఏ విధంగా పెడతారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. వాళ్ళంతా ఎమోజీలు చూడండి ఎట్లా పెడుతున్నారు, మంచిగా అయిందా బాగైందా అని చెప్పేసి ఎమోజీలు పెడుతున్నారు సార్. వాళ్ళకి ఎవరు సార్ వాళ్ళకి అందరికి చెప్పాల్సింది, ఎవరు సార్ వాళ్ళకి నేర్పించాల్సింది, ఎవరు వాళ్ళకి అట్లా క్రూరంగా
ఆ సంఘటన జరిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి ఫేస్బుక్ లో బై రిటర్న్ రాస్తున్నారు కదా సార్. ఒక లాయరు ఆయన ఒక లాయరు మనం ఆ ట్వీట్ చూద్దామండి. ఒక నిమిషం రవికుమార్ గారు, ఒక నిమిషం ఆ ట్వీట్ ఒక లాయరు ట్వీట్ చేశాడు. ఇంత శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారే, మరి మీ మతం వాళ్ళు రాస్తున్న కామెంట్లు చూడండి, మీ మతం వాళ్ళు చేస్తున్న పనులు చూడండి, మీ మతం వాళ్ళు చేస్తున్న మారణ హోమాలు చూడండి సార్. ఇంతగనం అంత అవసరమా సార్? మీరు అన్నదమ్ముల్లాగా బతుకున్నారని చెప్పేసి మీరు చెప్తున్నారు. మీరు మంచి ఒక్క నిమిషం టీసీఆర్ ఆ లాయర్ చేసిన కామెంట్ చూపించండి. yes thanked పాకిస్తాన్ టెర్రరిస్టులకి థ్యాంక్స్ చెప్తూ మనం టీసీఆర్ మన దగ్గర ఆ ట్వీట్ ఉండాలి, అది మనం ఒక నిమిషం రవి గారు అది చూడండి. ఆయన పెట్టిన శుభ్లీ గారు కూడా చూడాలి. ఆ లాయర్ పెట్టింది కొంచెం మీరు చూడండి. ఆయన ధన్యవాదాలు చెప్పారు టెర్రరిస్టులకి. ఇండియన్ లాయరు, ఇక్కడ పుట్టాడు, ఇక్కడ అన్నం తింటున్నాడు, ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతని పేరు ఏంటంటే స్క్రీన్ షాట్ కూడా నేను మీకు పంపిస్తాను. ఆ డీటెయిల్ స్క్రీన్ కింద కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని కట్ చేసి మీకు చూపిస్తున్నా. మొత్తం అభ్యంతరకర వ్యాఖ్యలతో సహా మీకు పంపిస్తానండి. అండ్ రెండోది మీరు పంపించింది కూడా ఇక్కడ ప్లే చేస్తా, ఎందుకంటే అట్లాంటి ఏది పార్షియల్గా వ్యవహరించే తత్వం కాదు. ఒక హిందూ యువతి పీసీఆర్ అది ప్లే చేయండి. ఒక హిందూ యువతి ఉగ్రదాడి గురించి అక్కడే ఉన్న హిందూ యువతి మాట్లాడారట. నేను టూర్ మీద వచ్చాను, సోషల్ మీడియాలో వస్తున్న విధంగా పేర్లు అడిగి హిందూనా ముస్లిమా అని అడిగి చంపింది వాస్తవం కాదు, ఉగ్రవాదులకి మతం లేదు. నా వెంటనే ఉన్న ముస్లిం డ్రైవర్ నన్ను భయపడకు చెల్లి, మా ప్రాణాలు అడ్డుపెట్టి నేను రక్షిస్తాను. అది కూడా ప్లే చేస్తాను. మీరు ఈ లోపల ఇది కూడా చూడండి శుభ్లీ గారు. రెండు ఉన్నాయి మనకి, అంటే ఇది మెజారిటీ ఉంది, అవి తక్కువ ఉన్నాయి. నిన్న మీరు ఇంకా స్టార్టింగ్ అప్పుడు మీరు ఇంకా జాయిన్ అయ్యారో లేదు, ఐ బిలీవ్ సాహెబ్ గారు లేరు. హుస్సేన్ షాకి నివాళులు రప్పిస్తూ స్టార్ట్ చేశాను నేను డిబేట్. సేమ్ టైం సందేశం కూడా మీకు చూపించా, మీరు ఇచ్చిన సందేశం కూడా చూపించా. నేను మెన్షన్ చేశాను మీ ఇద్దరి గురించి, బషీర్ గారి గురించి, మీ గురించి కూడా మెన్షన్ చేశాను. రామనవమికి మీరు శుభాకాంక్షలు చెప్పి బోల్డ్గా మీ సమాజం నుంచి వ్యతిరేకత వస్తున్నా సరే వచ్చి మీరు శుభాకాంక్షలు పెట్టి ఫ్లెక్సీ పెట్టి చేశారు. ఆయనైతే ముత్యాల తలంబ్రాలు కూడా ఇచ్చాడు బషీర్ గారు రామనవమికి. సరే ఆమె బయట కూడా చూద్దాం ఒకసారి. మా సమాజం నుంచి వ్యతిరేకత ఏం రాలేదండి. రైట్, ఒకసారి ఆవిడ బయట విందాం. బషీర్ గారు ఒకసారి ఆవిడ బయట విందాం. వ్యతిరేకించలేదు. బషీర్ గారు ఒక్క నిమిషం ఆవిడ బయట విందాం. అభినందించారు. मैं एक हिंदू, ये मैसेज भी जाना चाहिए कि जो लोग बोले कि उन्होंने पूछा पहले कि आप हिंदू हो क्या, अगर हिंदू हो तो उन्होंने मारा और मुस्लिम को नहीं मारा, ये इंडिया में मैसेज जा रहा है. ऐसा नहीं है. मैं सुबह से कश्मीर में घूम रही हूँ, मैं एक हिंदू हूँ, लेकिन मुस्लिम भाई हमारे कंधों से कंधे मिला के हमारे साथ खड़े हैं और उनको ना हिंदू से खतरा हो रहा है ना हम लोगों को मुस्लिम से खतरा हो रहा है. ये सब उन लोगों को करना है और हमको भारतीय होने के नाते ये सब उनका जो इच्छा है कि यहाँ पे कश्मीर में लोग नहीं आना चाहिए. वो बताना चाहिए कि हर कश्मीरी, वो हिंदू हो या मुस्लिम हो, वो पर्यटकों के साथ है. हमारे ड्राइवर यहाँ पे जब ये हो गया तो हम डर गए क्योंकि घर से फोन आने लगे. यहाँ पे तो हमारा फोन भी नहीं लगता, यहाँ पे अलग सिम कार्ड लेना पड़ता है पोस्टपेड. तो घर वाले पैनिक हो रहे थे. तो भाई ने हमें बोला कि एक बार हम हमारी जान दे देंगे लेकिन आपके जान को कुछ खतरा नहीं होने देंगे. ये भाईचारा, ये इंडिया का, भारत का भाईचारा आबाद रहना चाहिए, भारत अखंड रहना चाहिए, ऐसा हमें लगता है. రైట్, శుభ్లీ గారు మీరు పంపించారు, మంచి సందేశం పంపించారు, వీడియో సందేశం. ఖచ్చితంగా నేను ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా, రెండు వైపులా కాయిన్కి ఒకవైపు రెండు వైపులా మాట్లాడతా. మీరు తొందరపడి ఆవేశపడి ఏదో నేను పార్షియల్గా మాట్లాడుతున్నానని మీరు అబ్జెక్షన్, మీరు పాపం అవగాహన లేక సాహెబ్ గారు కూడా మాట్లాడారు. రెండు వైపులా మాట్లాడాలి మనం. నాకు అవగాహన లేదండి, తమ క్లాస్ అది చెప్పేది కూడా ఇలా సాహెబ్ గారు, నేను అవగాహన లేదని మాట్లాడటం చాలా తప్పది. మీరు అన్నారు కదా, మీరు అన్న తర్వాత నేను మాట్లాడా, మీరు ఆర్గ్యుమెంట్ దిగిన తర్వాత నేను మాట్లాడా. మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు ఎవరు రెచ్చగొట్టే విధంగా, ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడేవాళ్ళు ఇవి ప్లే చేస్తారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇది ప్లే చేస్తానా? నాకు అలాంటి ఉద్దేశం ఉంటే ఇది ప్లే చేస్తానా? అలాంటి ఉద్దేశం ఉంటే నేను ఇది ప్లే చేస్తానా? శుభ్లీ గారు నాకు పంపించి ఒక నిమిషం కాలేదు, వెంబడే ప్లే చేశా. మీరు చూడరా, మీరు చూడరా అంటున్నా. రెండు వైపులా మాట్లాడండి అంటున్నా. మీరు రెండు వైపులా మాట్లాడండి. ఉగ్రవాదానికి మతం లేదని వాట్సాప్ సందేశాలు పంపడం కాదు. You need to talk on both sides.
సాహెబ్ గారు ఈ గివ్ అప్ సచ్ ఆర్గ్యుమెంట్ యాటిట్యూడ్ రెండు వైపులా మాట్లాడండి అంటున్నా. కరెక్ట్ కాదు. ఏది మీరు అవగాహన లేకుండానే మాట్లాడారు. ఎస్, మీరు అవగాహన లేకుండానే మాట్లాడారు. అప్పుడు నేను చెప్పా జనరల్ మునీర్ ఏం మాట్లాడాడు, జనరల్ మునీర్ ఏం మాట్లాడాడు, మహమ్మద్ యూనస్ ఏం మాట్లాడాడు, మమతా బెనర్జీ ఏం మాట్లాడింది, ఇవన్నీ చెప్పా. మీరు వినే ఓపిక లేదు కదా మీకు. మీరు చెప్పింది మాత్రమే వినడానికి మిగిలిన ప్యానెల్లో వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళు మాట్లాడి బషీర్ మాట్లాడారు, షుబ్లీ మాట్లాడారు, విన్నానే నేను చెప్పేది వినండి సార్ అంటుంటే మీకు ఓపిక లేదే. వినాలి సార్. ఒక గెస్ట్ ని పిలిచి తనకు అవగాహన వాళ్ళు గెస్ట్లే. అవును, మీరు అనొచ్చా నేను పార్షియల్ గా మాట్లాడుతున్నాను, మీరు అనొచ్చా? షుబ్లీ గారు బషీర్ మీరున్నారు కదా, మీరు నాతో చాలా కాలంగా డిబేట్ చేస్తున్నారుగా, మీరు చెప్పండి. మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం కానీ రెండు వైపుల వాదనలు వినిపిస్తాం. సే ఎస్ ఆర్ నో షుబ్లీ గారు, బషీర్ అహ్మద్ గారు, యు ఆర్ దేర్ ఇన్ ద డిబేట్. సే ఎస్ ఆర్ నో. షుబ్లీ గారు మీరున్నారా? ఐ బిలీవ్ యు ఆర్ దేర్. షుబ్లీ గారు మీరున్నారా లేదా చెప్పండి. ఇక్కడతో వదిలేసి ఒక మంచి పాయింట్ ని దయచేసి సాహెబ్ గారు, దాని తర్వాత బషీర్ గారు, నేను కానివ్వండి, లేకపోతే సోదరుడు రవి కానివ్వండి, డిబేట్ లో ఏంటంటే ఒక చర్చ అనేది జరుగుతుంది. అది సహేతుకంగా ఒక మంచి వాతావరణంలో జరగాలి. షుబ్లీ గారు ఒకటి గమనించండి, ఇక్కడ ఒక గెస్ట్ ని పిలిచి నీకు అవగాహన లేదు అని అంటే మీరు నన్ను మాట్లాడలేకుండా మీరు చెప్పింది వినాలంటే ఎట్లా కుదురుతుందండి? వాళ్ళది చెప్పింది విన్నా నేను, షుబ్లీ గారు చెప్పింది విన్నాను. ఆయన ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ షుబ్లీ గారు చెప్పింది విన్నాను. ఆయన పంపించింది కూడా చూపించా. ముందు కూడాను ఆయన నాకు అదే మాట అన్నాడు, నాకు మీకు అవగాహన లేకుండా అని చెప్పి నాకు కూడా యూజ్ చేస్తే నాకు కూడా బాధ. కానీ ఆయన చెప్పే ఇంటెన్షన్ ఏంటంటే, ఇంతకు ముందు ఏదైతే నేను మెన్షన్ చేశానో, ఏదైతే హుసేన్ గురించి కానివ్వండి, లేకపోతే మన బషీర్ గారి గురించి కానీ, షుబ్లీ గారి గురించి కానీ, మీరు అవి వినలేదు అన్న కోణంలో ఆయన అవగాహన లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మీకు అవగాహన లేదు అని చెప్పేసి ఎవరు చెప్తారు? తెలుగుదేశం పార్టీలో ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మీరు. ఆ మాట అలా కాదు, మీరు అపార్థం చేసుకోమాకండి. ఎనీహౌ ఒక మంచి పాయింట్ ఒకటి మిస్ అవుతుంది. వాసుదేవన్ గారు ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వాలి సార్. ఇందాక అసదుద్దీన్ అవైసీ గారి గురించి, AIMIM గురించి మాట్లాడటం జరిగింది మా బీజేపీ సోదరులు. అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. అధికారంలో 11 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ మాషాల్లా అటు కేంద్రంలో కానీ అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కానివ్వండి అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకని చెప్పేసి అందరిపై కూడాను చర్యలు తీసుకుంటారు, మరి కేవలం MIM పై ఎందుకని చెప్పేసి చర్యలు తీసుకోరు? ఇది ఏంటి ఇంత గౌరవప్రదమైనటువంటి ఏమంటారు ఆ సంబంధం ఏంటో అనేది ఈ రోజున ముస్లిం సమాజం కూడాను తల మీద నుంచి టోపీ తీసి తలగొక్కుంటుంది. ఎందుకంటే నాకు అర్థం కాదు. 15 నిమిషాలు అని చెప్పేసి ఈ రోజు ముస్లిం సమాజాన్ని, హిందూ సమాజాన్ని నిలువెత్తున 2 వర్గాలుగా చీల్చేసినటువంటి ఆ స్పీచ్ ఇచ్చి ఈ రోజు కోర్టు అతన్ని నీ తప్పేం లేదు, నువ్వు చాలా మంచోడివి, నువ్వు గౌరవప్రదుడివి అని చెప్పేసి అతన్ని మొత్తం కూడాను ఇంటికి సాగనంపుతారు. మళ్ళీ మీరు 11 సంవత్సరాల నుంచి మీరున్నారు, వచ్చేస్తుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుంది, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు జరిగిపోతాయి. మళ్ళీ ఇక్కడ ఏది కూడా ఎందుకు జరగవండి? జరుగుతాయి. చాలా చాలా టాలెంటెడ్ గా రైట్ అండి. ఒకసారి బషీర్ మాట్లాడతారు. రైట్ బషీర్ ప్లీజ్ స్పీక్ అవుట్. టైం కూడా అయిపోతుంది. రవి మీ దగ్గర కూడా వస్తాను. బషీర్ ఒక నిమిషం, రవి ఒక నిమిషం. బషీర్ గారు ప్లీజ్ అండి. బషీర్ గారు, ఇప్పుడు ఇది సింపుల్, ప్రపంచం మొత్తానికి తెలిసింది ఏంటంటే MIM అనేది RSS కి సంబంధించిన క్లోనింగ్ బ్రదర్ కాబట్టి MIM ఉంటేనే RSS బీజేపీ ఆట సాగుద్ది కాబట్టి సొంత తమ్ముడిని సంకలో ఎత్తుకొని ప్రొటెక్ట్ చేసినట్టుగా MIM ని మన రవి గారు, మోడీ గారు ప్రొటెక్ట్ చేస్తారు. అసలు దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అయితే నేను రవి గారిని ఒకే విషయం అడుగుతున్నాను. ఇప్పుడు హైదరాబాద్ లో ఉగ్రవాదులకు సంబంధించి సంబంధాలు ఉంటే కనుక మీరు పట్టుకుని వాళ్ళని శిక్షించండి, మాకేం అభ్యంతరం లేదు. తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఇలా జరిగింది అని, ఉగ్రవాద దాడులు జరిగాయని మీరు ఇంత బాధపడుతున్న వ్యక్తులు మణిపూర్ లో జరిగిన దాడులు, మణిపూర్ లో జరిగిన అత్యాచారాలు, హత్యాకాండపై ఎప్పుడైనా స్పందించారా? ఎప్పుడైనా ఖండించారా? రవి గారి దగ్గరకు వస్తా. రవి గారు
మనకు అందుతున్న ఇన్పుట్స్ ఏంటంటే ఓకే బషీర్ గారు ఆయన మాడతారు. బషీర్ గారు చాలా క్విక్గా క్లోజ్ చేయాలి. సైనిక చర్యకి భారతదేశం సిద్ధమైంది అండ్ సరిహద్దుల్లో ఇప్పటికే ఆర్మీ బలగాల్ని మోహరించారు. ఇవాళ ప్రపంచ దేశాలని సంప్రదించి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ స్పోక్ టు ఆల్ ది హెడ్స్ ఆఫ్ అదర్ నేషన్స్. బహుశా వెరీ క్విక్గా ఈరోజు సాయంత్రం లోపల సైనిక చర్య మొదలు కావచ్చని సంకేతాలు అందుతున్నాయి. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా ఈ ఏరివేత కార్యక్రమం హైదరాబాద్లో కూడా నడుస్తుంది. సైనిక చర్య అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం పాకిస్తాన్ ఒక దుర్మార్గం సివిలియన్స్ మీద దాడి చేసి, ఇంతకుముందు వాళ్ళకి ఆ కల్చర్ లేదు, ఓన్లీ సైన్యంతో ఏమైనా కొట్లాట ఉండేది. సో ఇది ప్రమాదకరం అని గుర్తించే భారతదేశం ఈ రకంగా దిగబోతుందని అంటే వాళ్ళు అఫీషియల్గా గవర్నమెంట్ ఏం చెప్పదు. ఇది మనకు అంతున్న సమాచారం. రవి గారు, వాట్ ఇన్పుట్స్ యూ హ్యావ్ విత్ యూ? సైనిక చర్య ఖచ్చితంగా మొదలవుతుంది. ఇంతకు ముందు మనము పాకిస్తాన్ ని ఏ విధంగా అయితే బాలాకోట్ లో అక్కడ దెబ్బ కొట్టామో అంతకు మించి అంతకు 10 రెట్లు పెద్ద దెబ్బ పాకిస్తాన్ కి తగలబోతుంది. ఇది ఎందుకంటే మానవత్వానికి ముప్పులాగా తయారైంది పాకిస్తాన్ కాబట్టి ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే పాలస్తీనా పైన దాడి చేసిందో అంత దాడి జరిగే అవకాశము ఈసారి కనిపిస్తా ఉంది. మేము లెట్స్ హోప్ బెటర్. ఎందుకంటే రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు, షుబులి గారు, బషీర్ అహ్మద్ గారు అండ్ సాహెబ్ గారు, అందరికీ ధన్యవాదాలు. భారతదేశం సైనిక చర్య దిశగా నడుస్తోంది. సాయంత్రానికి మరిన్ని ఇన్పుట్స్ తెలుస్తాయి. ఇన్ని అధికారికంగా ప్రకటించేవి కావు. భారతదేశం మిగిలిన ప్రపంచ దేశాలు ప్రత్యేకించి అగ్రదేశాలతోటి మాట్లాడింది ఈ విషయం మీద. ఆల్రెడీ దౌత్యపరంగా జరగాల్సిన చర్చలన్నీ జరిగినాయి. వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కారు. ఈసారి నేరుగా దాడికి దిగిపోతుంది. జనరల్ మునీర్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రపంచ మేధావి. వారిద్దరూ మాట్లాడిన దాని డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి.